సాయిరామ్ సార్ స్టార్ట్ చేయండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణార బిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన భగవత్ కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ తెలుపుతూ ఒక ప్రార్థనా శ్లోకం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందారం సుధాపయోధి సితతామర సామర వహినీ శుభాకారతనుప్పు నిన్ను మదిగానగయన్నడు కల్గు భారతి. ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని ప్రేమ చైతన్య స్వరూపాయ ప్రశాంతి నిలయే నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు అన్న శీర్షికలో భాగంగా ఆఖరి భాగమైన ఈరోజు 10 ఎపిసోడ్లు కంప్లీట్ అయినాయి. 11వ ఎపిసోడ్ ఈ రోజుతో మనకి మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు అనేది పరిసమాప్తం అవుతుంది. ఈరోజు మనం మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము, ఈ 2 పర్వాల్లో ఉన్న ధర్మ సూక్ష్మాలు, మొత్తం మహాభారతానికి కథానాయకుడైన జగన్నాటక సూత్రధారి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాను గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకొని కార్యక్రమాన్ని ముగించుదాం. ఓం శ్రీ సాయిరామ్. ప్రస్థానము అంటే ప్రయాణము, మహాప్రస్థానము అంటే తిరిగి రాని ప్రయాణము. మనం చాలా ప్రయాణాలు చేస్తుంటాం. ఆఫీస్కి వెళ్తుంటాము, తీర్థయాత్రలకు వెళుతుంటాము, అన్ని కూడా ఏ ప్రయాణంకి వెళ్ళినా మళ్ళీ తిరిగి మన స్వగృహానికి చేరుతాం. ఈ మహాప్రస్థానం ఎలా ఉంటుందంటే ఇది తిరుగురాని ఓక అన్నమాట. ఇది ఒక శ్లోకం ఉంది, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే దేనిని పొందితే తిరిగి రావడం అంటూ ఉండదు, అదే పరంధామము. అది ఈ మహాప్రస్థానము అంటే ఇంకా వాళ్ళు పాండవులు తిరిగి రారు, స్వర్గలోక వాసులు అయిపోతారు అనమాట. ఇక్కడ దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి అదే అప్రస్తుతము, ఊర్ధ్వగతి, నిర్మాణము, కాలధర్మము, స్వర్గలోక గమనము, ఇలా చాలా పర్యాయ పదాలు ఉన్నా సరే దీని మహాప్రస్థానం ఎందుకన్నారంటే ఇది పాండవుల యొక్క తిరిగి రాని ప్రయాణము కాబట్టి. వ్యాసుని యొక్క సలహా అర్జునుడి దగ్గరికి, ఎందుకంటే ద్వారకలో జరిగిన మారణ హోమము, శ్రీకృష్ణుడు నిర్వాణము, బలరాముడి నిర్వాణము, ఈ విషయాలన్నీ తెలుసుకుని అర్జునుడు నిరుత్సాహపడి నిర్వీర్యుడైపోయి శోకభారం తట్టుకోలేక వ్యాసుని దగ్గరికి వెళతాడన్నమాట. వ్యాసుని దగ్గరికి వెళ్తే ద్వారకలో జరిగిన మారణ హోమం గురించి అంతా చెప్తాడు. కృష్ణుడు కళ్ళ ముందే అతని పుత్రుల వధ గురించి చెప్తాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక జాతి మధ్య వైరం, ఈ మౌసల పర్వంలో యాదవులు ఒక జాతి, వాళ్ళ మధ్య జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు 3 కోట్ల మంది మరణించారు. కానీ ఒక దాయాదుల మధ్యన జరిగిన యుద్ధంలో సుమారు 1 కోటి మంది మాత్రమే మరణించారన్నమాట. అంటే అంతర్యుద్ధము ఎంత ప్రమాదకరమో మనకు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వ్యాసుడితో చాలా దుఃఖంతో ఉన్న అర్జునుని చూసి, అర్జున దుఃఖపడకు, ఇదంతా కాల మహిమ, కాలానికి ఎదురుదే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి మీరందరూ కూడా ఉత్తమ గతుల ప్రాప్తి కోసం ప్రయత్నించండి అని చెప్తాడు. అర్జునుడు విజ్ఞుడు కాబట్టి ఆ విషయం అర్థమైపోయింది ఆయనకి. హస్తినకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజుకి విషయం అంతా చెప్పాడు. మనకి ఇంకా
శ్రీకృష్ణ పరమాత్మ లేడు, బలరాముడు నిర్యాణం ఇవన్నీ చెప్పగానే ధర్మరాజు ఒక్కసారి కృంగిపోతాడనమాట. శ్రీకృష్ణుడు లేని జీవితము ఎలా దుర్భరంగా ఉంటుంది అని చెప్పేసి చాలా బాధపడి అప్పుడు చెప్తాడు. అర్జున, ఇక మన ప్రయాణము సాగించక తప్పదు కాబట్టి అని ధర్మరాజు చెప్పిన తర్వాత ఆ మహాప్రస్థానానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారనమాట. చేసినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ ధర్మ సూక్ష్మాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఎలాగంటే మహాప్రస్థానానికి వ్యాస భగవానుడు చెప్పారు కదా అని వాళ్ళు వెళ్ళిపోలేదంతా. కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ కూడా ఏమిటంటే కొన్ని బాధ్యతలు ఏంటంటే వారి తర్వాత రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించే ఒక పట్టాభిషేకం జరగాలి. ఎవరికి జరగాలి? ఎవరు సమర్థులు? ఏ పదవికి ఎవరు అర్హులు? వాళ్ళన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్తునికి పట్టాభిషేకం చేసి ఆయనని హస్తినాపురంకి యువరాజుగా చేస్తారు. ఇక్కడ సమన్యాయం చూడండి. శ్రీకృష్ణుడి మనుమడు వజ్రదేవుణ్ణి ఇంద్రప్రస్థానికి రాజుగా చేస్తారు. ఎవరిని సామంతరాజులు అనట్లేదు ఇక్కడ. హస్తినకి పరీక్షిత్తును చేశాడు. ఈయన పాండవులకు వారసుడు. ఆయన యాదవ వంశానికి వారసుడు. ఇంద్రప్రస్థానికి ఆయన రాజుని చేశాడు. రాజగురువుగా కృపాచార్యుని నియమించాడు. రాజ పురోహితునిగా ధౌమ్యాచార్యులు నియమించి సుభద్ర కౌరు పెట్టాడు. సుభద్ర కౌరు పెట్టేమంటాడే, అమ్మా సుభద్ర, ఈ భారత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. ఆయన మీ అన్న శ్రీకృష్ణుని మనుమడు ఆయన. కాబట్టి ఆ వజ్రదేవుని మేము ఇంద్రప్రస్థానికి రాజుగా చేశాము. ఈ విధంగా కురువంశము యాదవ వంశము చక్కగా వర్ధిల్లుతాయని నా అభిమతము. కాబట్టి ఈ 2 వంశాలను నువ్వే రక్షించాలి అంటే నువ్వు కేర్ టేకర్ గా ఉండాలి. అంత చక్కగా పెట్టాడు చూడండి సుభద్రకి ఉభయులు కావలసిన వాళ్ళే. కాబట్టి కురువంశానికి పాండవ వంశానికి కూడా నువ్వే సంరక్షకురాలివి, పర్యవేక్షణ బాధ్యత అంతా నీపైనే పెడుతున్నాను, నీవే సంరక్షకురాలివి అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత ప్రజలు ఎంతో మంది ధర్మరాజు కోసం యుద్ధంలో ప్రాణాలు త్యజించారు. వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, బంధుమిత్రులను పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి అగ్రహారాలు, తర్వాత గ్రామాలు దానం ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా విశేషంగా దాన ధర్మాలు చేసిన తర్వాత హస్తినాపుర ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి అభివాదం చేసి చివరిసారిగా వారి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఇది బాధ్యత నిర్వహణ ఇలా ఉండాలన్నమాట. ఇంకా పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరతారు. నార వస్త్రాలు, జింక చర్మాలు ధరిస్తారు. పాండవులందరూ 5 వారి వెనుకనే ద్రౌపది బయలుదేరతారు అన్నమాట. ఈ లోపల ఈ పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరగానే ఏం చేస్తారంటే హస్తినాపుర వాసులందరూ వచ్చి కన్నీటితో వాళ్ళందరికీ వీడ్కోలు చెప్తారు. ధర్మరాజు ఆదేశం మేరకు అందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ అర్జునుడి భార్య ఊలూచి ఏమవుతుందంటే తన పుట్టిలేని నాగలోకం చేరిపోతుంది. చిత్రాంగద బబ్రువాహనుడి తల్లి ఏం చేసిందంటే తన కుమారుడి వద్దకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరి వెళుతూ ఉండగా వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది. ఆ కుక్క వెళుతుంది, పాండవులు కూడా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఇంతకాలము మనము ఈ భూమి మీద నివసించడానికి భూదేవి మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఒక్కసారి భూప్రదక్షిణ చేసి మనము స్వర్గలోక ప్రయాణం ప్రారంభిద్దాం మనం అని చెప్పేసి భూమాతకి నమస్కరించి ఏం చేస్తారంటే గంగా నది తీరం దాటి తూర్పు సముద్ర తీరానికి చేరుకుంటారన్న. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అగ్నిదేవుడు దర్శనం అవుతుంది. అగ్నిదేవుడు దర్శనం ఏం చెప్తాడంటే, ధర్మజ, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ఎప్పుడూ వైకుంఠం చేరిపోయింది. కాబట్టి వరుణుని యొక్క వరం వల్ల వరుణుని ప్రసాదమే గాంధీవం అర్జునునికి. కాబట్టి ఆ గాంధీవాన్ని కూడా మన వరుణునికి తిరిగి ఇచ్చివేయడము మన కర్తవ్యం అని చెప్పి అగ్నిదేవుడు సలహా ఇస్తే అప్పుడు గాంధీవాన్ని సముద్రపు నీటిలో వదిలేస్తారు అన్నమాట. అది వరుణ దేవుని చేరిపోతుంది అన్నమాట. ఈ విధంగా భూసంచార యాత్ర ప్రారంభించిన తర్వాత వాళ్ళు చూడండి భూ ప్రదక్షిణము అన్నారు. భూ ప్రదక్షిణం అంటే తూర్పు నుంచి బయలుదేరిన తర్వాత
దక్షిణముకొచ్చి, దక్షిణం నుంచి పశ్చిమ తీరానికొచ్చి, పశ్చిమ తీరానికొచ్చి, ఉత్తర ప్రాంతానికొచ్చి, అక్కడి నుంచి హిమవత్ పర్వత ప్రాంత దిశగా ప్రయాణం సాగించి, హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుతారు. ఇది సక్రమమైన ప్రదక్షిణ. అక్కడ మార్గ మధ్యంలో సముద్రపు నీటిలో మునిగిపోయిన ద్వారకకి నమస్కరించి, శ్రీకృష్ణ భగవాన్ కూడా నమస్కరించుకుంటారు. అక్కడి నుంచి ప్రయాణించి వాళ్ళు మేరు పర్వతం దిశగా ప్రయాణం సాగిస్తుంటారన్నమాట. ఇంత ప్రయాణం సాగిస్తున్నారు కదా ఒక స్త్రీతో, మరి వారికేమి ఆకలి దప్పులుండవా? మరి నడక శ్రమ ఉండదా అంటే, వాళ్ళు యోగ సమాధిలో ఉన్నారు. యోగ సమాధిలో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ప్రాపంచిక వ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఆకలి దప్పులు ఉండవు. యోగ సమాధిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నడక శ్రమ కూడా తెలియట్లేదనమాట. ఇలా నడుస్తూ ఉండగా ముందుగా ఏమవుతుందంటే, వెనక ఉన్న ద్రౌపది ఒక్కసారి కుప్పకూలిపోతుంది. అప్పుడు భీముడు ఏం చేస్తాడు, "అన్న, ద్రౌపది మహాపతివ్రత మనందరిని ఎంతో చక్కగా సేవించుకున్నది. కాబట్టి ఆవిడ కూలబడిపోయింది" అనంటే ధర్మరాజు ఒకసారి నిర్వికారంగా చూస్తాడు. వెనుదిరిగి కూడా చూడడు. చూడకుండా ధర్మజ భీమ ద్రౌపది ఎందుకు మార్గమధ్యములోనే కుప్పకూలిపోయింది అనంటే, ఆమెకు అర్జునుడంటే చూడండి, ఒక్కొక్కళ్ళ డిఫెక్ట్స్, ఒక్కొక్కళ్ళ యొక్క దోషాలు ఎలా ఉంటాయి. ఆమెకు అర్జునుడంటే అధిక ప్రేమ. భర్తలు 5గురిని కూడా సమభావంతో చూడాలి. పక్షపాత బుద్ధి ఉండకూడదు కాబట్టి ఆవిడ అర్జునుడి పక్క ఒక పాలు ఆవిడ ప్రేమను ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి, ఈమె చేసిన పుణ్యములు ఫలించలేదు ఈ పక్షపాత బుద్ధి వల్ల. కాబట్టి ఇలా పడిపోయింది భీమ అని చెప్తాడు. అప్పటికే ఆవిడ మరణించిపోయింది. అప్పుడు ధర్మరాజు నిర్వికారంగా ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగిపోతారు. కొంత దూరం పోయిన తర్వాత మిగిలిన పాండవులందరూ అనుసరిస్తూ ఉండగా, కొంత దూరం పోయిన తర్వాత సహదేవుడు కుప్పకూలిపోతాడు. అన్న, సహదేవుడు మనందరిలో ఒక చిట్ట చివరి వాడు, ధర్మం తెలిసిన వాడు, ఎవరిని దూషించని వాడు. అటువంటి ధర్మరాజు, అటువంటి సహదేవుడు కుప్పకూలిపోయాడు అన్నయ్య అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, దీనికి కూడా కారణం ఉంది భీమసేన. సహదేవుడు ఒక గర్వం ఉంది, అహంకారం ఉంది. నేనేదో ప్రాజ్ఞుడిని, అన్నీ నాకు తెలుసు. ఇది అహంకారం. అంటే ఇదేంటంటే అన్నీ నాకే, జ్ఞానాహంకారం అంట. అన్నీ నాకే తెలుసు అని అనుకుంటారు. కాబట్టి అతనికి కూడా అటువంటి పరిస్థితి రావడానికి అతని అహంకారమే కారణము. కాబట్టి అతడికి ఈ లోకంలో తనకంటే ప్రాజ్ఞుడు లేడనే భావన ఉండడం వల్ల అతను మధ్యలోనే కుప్పకూలిపోక తప్పలేదు అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ ముందుకు సాగుతారు. నకులుడు, అర్జునుడు, భీముడు ధర్మరాజును అనుసరిస్తూ ఉండగానే ఇందులో నకులుడు కుప్పకూలిపోతాడు. అప్పుడు అంటాడు, అతి సుందరుడు అన్నయ్య, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. మంచితనానికి మారి పేరు. శౌర్యము ధైర్యము కలిగిన వాడు. అశ్వశాస్త్ర ప్రవీణుడైన నకులుడు కూలిపోయాడు అన్నయ్య. ఎంతకంటే దారుణం ఏముందంటే, ఏమీ దారుణం లేదు నాయన, ప్రతి దానికి కారణం ఉంది. కానీ ఈ లోకములో తానే అందగాడిననే భావము, అశ్వశాస్త్ర విద్యలో తన మించినోడు లేడని అహంకారము 2 ఉన్నాయి. అవి 2 కూడా ఉండడం వల్ల ఇక్కడ కుప్పకూలిపోయాడు. ఇక్కడికి ఎవరైపోయారు? ద్రౌపది అయిపోయింది, సహదేవుడు పడిపోయాడు, నకులుడు పడిపోయాడు. కొంత దూరం పోయిన తర్వాత అర్జునుడు కూడా కుప్పకూలిపోయాడు. అన్నయ్య, అర్జునుడు ధనుర్ధారి, ధనుర్విద్యలో ప్రవీణుడు, ప్రపంచంలో అతనికి సాటి లేరు. అటువంటి అర్జునుడు కుప్పకూలిపోయాడు అన్నయ్య అని చెప్తే, అప్పుడు ధర్మరాజు అంటాడు, దీనికి కూడా కారణం ఉంది నాయన. అర్జునుడి దగ్గర నేను పెద్ద విలువిద్య ప్రవీణుడినని, ధనుర్విద్యలో నన్ను మించిన వాడు లేడని ఒక అహంకారం ఉంది. పాండవుల్లో భారత యుద్ధంలో కౌరవులందరినీ చంపేసని ప్రతిజ్ఞ చేశాడు. కానీ అందరినీ చంపలేకపోయాడు. కాబట్టి తనంత వీరుడు లేడనే అహంకారం ఉంది కాబట్టి అతను కూడా కుప్పకూలిపోక తప్పలేదు అన్న తర్వాత కాసేపటికి భీమసేనుడు కూడా కుప్పకూలిపోయి అన్నయ్య అని అరుస్తాడు. అంటే అప్పుడు చెప్తాడు భీమసేన, నీ పడిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు అత్యుత్తమ గదాధారివి, పరాక్రమవంతుడు. కానీ నీ దగ్గర ఉన్న దుర్గుణాలు ఏంటంటే, నీకు భోజన ప్రియత్వం. భోజన ప్రియత్వం అంటే ఆహారము మీద నియంత్రణ లేకపోతే దాని ప్రభావం మనసు మీద చూపించి ఆ సంకల్పాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయన్నమాట. తర్వాత నీకు మితిమీరిన అహంకారము ఉంది. తర్వాత క్రోధంలో నువ్వు ఏం మాట్లాడతావో విచక్షణ జ్ఞానం లేకుండా అనవసర వాగుడు వాగుతావు. ఈ కారణాల వల్ల నువ్వు కూడా గొప్పబడి, అందుకే నీకు ఈ దురవస్థ వచ్చింది అని చెప్పేసి ధర్మరాజు నిర్వికారంగా ముందుకు సాగిపోతాడు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత శునకం అలాగే ఫాలో అవుతుంటుందన్నమాట వాళ్ళని.
ఇక్కడ నేను స్వామి సుందర చైతన్య ఒక మహాభారతం కూడా ఆధారంగా తీసుకొని చదివినప్పుడు ఆయన ఒక మాట రాశారు అక్కడ. ఎలా ఉంటుందంటే, జీవన యాత్రలో తోడున్నవన్నీ విడిపోతాయి. ఎవరు ఊరు వస్తే వాళ్ళు బండి దిగిపోతారు. కాలశకటం అందరినీ వడపోస్తూ పోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ధర్మరాజు ఒక్కడే మిగిలాడు. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర అన్నట్టు చివరికి మిగిలేది ఒక్కడే. కాకపోతే కుక్క తోడు ఉంది. ఈ జీవన ప్రయాణంలో ఎవరు ఎవరితోనూ నిలబడరన్నమాట. ఎవరి ప్రయాణం వారిదే అంటూ ఒక చిన్న పాట ఈ మధ్యన విన్నాను నేను. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే నేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే నేమయ్య ఈశ్వరా, మరు జన్మ లేకుండా చూడరా, నీ దయ ఉంటే చాలురా హర హర, నీ దయ ఉంటే చాలురా హర హర, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే నేమయ్య ఈశ్వరా, మరు జన్మ లేకుండా చూడరా, నీ దయ ఉంటే చాలురా హర 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 హర, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా. అంటే చాలా ఉంది పాట. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తాను. ఈ విధంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వెళ్ళిపోతుంటారన్నమాట. అయితే ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇంద్రుడు ధర్మరాజును కలుస్తాడు వచ్చి. ఇలా వెళ్ళిపోతుంటారు. మేరు పర్వతం సమీపిస్తారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఒక దేవతా రథం తీసుకొని ఇంద్రుడు వచ్చి దివ్య రథం తీసుకొచ్చి ధర్మరాజుకి ఎదురుగా వచ్చి అంటాడు. ఎప్పుడైతే ఇంద్రుని చూశాడో చూడండి, ఆయన వినయము, ధర్మరాజు వినయం. ఇంద్రుని చూశాడో యుధిష్ఠిరుడు వినయముగా నమస్కరించాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, ధర్మాత్ముడైన నిన్ను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఈ దివ్య రథాన్ని తీసుకొచ్చాను ధర్మజ. కాబట్టి నీ వాళ్ళందరూ కూడా నువ్వేం బాధపడక, వీళ్ళందరూ కూడా శరీరాలను వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయారు. నువ్వు మాత్రం దేహముతోనే సశరీరంగా నువ్వు వస్తావు. కాబట్టి రథం ఎక్కువ అన్నాడు. అక్కడ మొదలైందండి ఇక్కడ. అంటే మహాత్మా మహేంద్ర, మీతో నేను వాదించగల శక్తి నాకు లేదు, కానీ నాతో పాటు ఒక అతిథి కూడా ఉన్నాడు. అతనిని కూడా మీరు దివ్య రథములోకి అనుమతించాలి అని అతిథి ఎవరని ప్రశ్నించగా ఇంద్రుడు కుక్కను చూపిస్తాడు అన్నమాట ధర్మజుడు. స్వర్గములో శునకాలకు సింహాసనం ఉండవు ధర్మజ, కాబట్టి అది సాధ్యపడని విషయము అని చెప్తే, అప్పుడు అయితే నేను కూడా ఎక్కను, నన్ను ఆశ్రయించి అనుసరించి వచ్చిన ఈ శునకానికి లేని స్వర్గము నాకు అక్కరలేదు అంటాడు. వాదోపవాదాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనము కర్మ సన్యాస యోగంలో ఒక శ్లోకం అంటది. 5వ అధ్యాయంలో 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్పాకే చ పండితా సమదర్శన. విద్యతో వినయముతో సంపన్నుడైన బ్రాహ్మణు యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసం తినే చండాలుని యందు కూడా దివ్యత్వాన్ని దర్శించగలిగిన వాడే పండితుడు, సమదర్శి. కాబట్టి ఆ కుక్క అని అనుకోలేదు ధర్మరాజు. తనకి మహద్భాగ్యం పట్టబోతుంది, కానీ ఆ మహద్భాగ్యం ఒక్కడే ఆ స్వర్గ సుఖాలు అనిపించడం లేదు. తనతో పాటు ఇంతవరకు ఎక్కడా కూడా వదలకుండా, ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఫాలో అయ్యింది. కాబట్టి అప్పుడు చెప్తాడు ధర్మరాజు, ఇంద్ర 4 ఘోర పాతకాలు ఉన్నాయి. తిక్కన గారు చెప్తారు మహాభారతంలో, 4 ఘోర పాతకాలు ఉన్నాయి. శరణ చొచ్చిన వాణిని చేపట్టకపోవడము, ఏ దోషము లేని మిత్రునికి ద్రోహము చేయడము, స్త్రీని చంపడము, విద్యాశీలుని యొక్క ధనం అపహరించడము. ఈ 4 కలిసినంత పాతకము ఏ తప్పు చేయని భక్తుడిని వదిలివేయకూడదు. అంటే ఈ 4 పాతకాలు యొక్క ఫలితము ఒక భక్తుడిని, ఒక నిరాశ్రయుణ్ణి, తన నమ్మి వచ్చిన మిత్రుని ద్రోహం చేసిన వల్ల ఈ 4 పాతకాలు నాకు చుట్టుకుంటాయి అని చెప్పేసి, నేను పురము నుండి బయలుదేరిన మొదలు ఈ కుక్క నన్ను వెంబడించి వస్తుంది. అది నన్ను ఏమీ కోరలేదు, ఏ కక్కుర్తి తిండి గ్రహించలేదు, దానిలో ఏ దోషము లేదు. అట్టి దానిని
నాకు ఈ మహాభోగం కలిగే సమయంలో వదిలివేస్తే ఈ 4 పాపాలతో పాటు నాకు ఈ మిత్ర ద్రోహం అనే పాపం కూడా నాకు చుట్టుకుంటుంది ధర్మజ. ఇంద్రదేవ, కాబట్టి శునకాన్ని కూడా మీరు అనుమతించాలి. ఇలా వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఇంద్రుడు ఒక లాజిక్ తీసుకొస్తాడు. అదేంటి నువ్వు నీ భార్యని నలుగురు తమ్ముళ్ళు నీ కళ్ళు ఎదుటే ఘోరంగా కుప్పగూలిపోతే వాళ్ళందరిని చూసి నిర్వికారంగా వచ్చేసావు కదా నువ్వు. అక్కడ నీ సోదరులు రక్త సంబంధాన్ని అలా వదిలేసిన వాడు ఒక శునకం కోసం నువ్వు ఎందుకింత బాధపడుతున్నావు అనంటే ఆయన అంటాడు, వాళ్ళందరూ చనిపోయారు. వారి కొరకు ఎంత ఏడ్చినా తిరిగి రారు. కాబట్టి మమ్మల్ని వెన్నంటి వచ్చిన ఈ కుక్క మాత్రం సజీవంగా ఉంది కదా! ఎలా వదిలేసి నేను ఈ దివ్య రథాన్ని నేను అధిరోహించగలను? నాకు స్వర్గ సుఖాలు వద్దు. నన్ను వదలండి మహానుభావ. మీతో నేను వాదించగల సత్తా నాకు లేదు అని చెప్పి ఇలా వాదోపవాదాలు జరుగుతున్న టైంలో యమధర్మరాజు ప్రత్యక్షం. యమధర్మరాజు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ శునకం అదృశ్యమైపోయింది. అప్పుడు అంటాడు, ధర్మనందన పుత్ర, నీ యొక్క ధర్మనిరతికి, భూత దయకు, కరుణకు నేను ఎంతో ముగ్ధుడైపోయాను. నిన్ను పరీక్షించడానికే నీ వెనకాల వచ్చాను నేను ధర్మజ అని చెప్తాడన్నమాట. అప్పుడు సాక్షాత్ ఇంద్రుడు దిగి వచ్చి రథం ఎక్కమని చెప్పినా నిరాకరించావు. కాబట్టి నీ ధర్మ నిరతి నేను కొనియాడదగినది అని చెప్పిన తర్వాత నువ్వు సిద్ధ పదములో పుణ్యలోకాలకు వెళ్ళు అంటాడు. ఇక సిద్ధ పదము అంటే ఏంటంటే సిద్ధులు చరించిన మార్గము, సిద్ధులు వెళ్ళిన మార్గము. సిద్ధులు అంటే యోగులు, పుణ్యులు. అటువంటి పదములు, అటువంటి మార్గములు నువ్వు స్వర్గారోహణం చెయ్యి అని చెప్తాడు. కాబట్టి ధర్మరాజు శాంతిస్తాడు. అక్కడ కుక్క బాధ వదిలిపోయింది తనకి. అప్పుడు ఆ సమయంలో మరుత్తులు, గంధర్వులు, దేవఋషులు, తర్వాత అశ్విని దేవతలు, వసువులు అందరూ కూడా పరమానందంతో వస్తారనమాట. వచ్చి వీళ్ళంతా ధర్మరాజుని సాదరంగా, సగౌరవంగా ఇంద్రుడు తీసుకొచ్చిన రథములో చూడండి ఎంత గౌరవం వచ్చిందో, ధర్మ నిరతికి వచ్చిన ఫలితం చూడండి. వీళ్ళందరూ వచ్చి సాదరంగా తోడ్కొని వెళ్ళి ఇంద్ర రథంలో కూర్చోబెడతాడనమాట. అలాగ ధర్మరాజు పుణ్యలోకాలకి వెళతాడనమాట. ఇక్కడికి మహాప్రస్థానిక పర్వం అయిపోయింది మనకి. ఇప్పుడు స్వర్గారోహణ పర్వం అనమాట. చూడండి ఇక్కడ పక్షపాతము, విద్యాగర్వము, రూపగర్వము, పరాక్రమ గర్వము, క్రోధం ఒక్కొక్కటి పతనం అవుతూ ఉంటే ధర్మరాజు ముందుకు సాగారు. ఈ 4 లక్షణాలన్నీ సోదరులు అన్నమాట. ఇవన్నీ కూడా పతనం అయిపోయి ధర్మరాజు ముందుకు సాగి స్వర్గాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు అనమాట. అయితే స్వామి కూడా ఇక్కడ చెప్తారు ఒక సందర్భంలో, చంద్రుడికి 16 కళలు బంగారు. ఆయన 16 కళల్ని ఒక్కొక్కటిగా చేర్చుకుని పరిపూర్ణుడు అవుతాడట ఆయన పౌర్ణమి నాడు. ఒక్కొక్కటి చేర్చుకుని 16 కళల్ని. అలాగే మనము కూడా 16 కళల్ని త్యజించాలంట మనం. ఆయన పరిపూర్ణుడు అవుతున్నాడు 16 కళలను చేర్చుకుని దినదిన ప్రవర్తమానంగా పౌర్ణమి నాటికి పూర్ణ కళతో అలరారుతాడనమాట. అలాగే మనం కూడా 16 కళల్ని త్యజించాలంట. అవి ఏంటంటే అష్టమదములు, అరిషడ్వర్గాలు, రజోగుణము, తమోగుణము. ఇందాక చెప్పాము కదా అష్టమదాలు ఇంకొన్ని అన్ని ఉన్నాయి పాండవుల దగ్గర. ఏంటంటే ధనమదము, యవ్వన మదము, సౌందర్య మదము, విద్యా మదము, ఇలా అష్టమదములు ఉన్నాయి. అరిషడ్వర్గాలని మీకు తెలియదు ఏమి లేదు. కామ, క్రోధ, మోహలోభ, మదమాత్సర్యాలు 8, 6, 14 రజోతమో గుణాలు. ఈ 16ని త్యజించి మీరు కూడా పరిపూర్ణుల కండి బంగారు అని స్వామి చెప్పారు ఒక సందర్భంలో. అయితే ఇలా వెళ్ళినప్పుడు స్వర్గంలో సుయోధనుని చూస్తాడు. స్వర్గలోకంకి వెళ్ళిన తర్వాత సుయోధను చూసి ధర్మరాజు ఎంత విపరీతంగా బాధపడతాడంటే, ఈ మధ్యలో ఇంద్రుడిని అడుగుతాడు, నా బంధువులందరినీ నేను చూడాలి అని చెప్పి. కాబట్టి దేవదూతను పిలిచి, ఈయన ధర్మరాజు, ఈయన నేను ఆయన మనసులో ఏముందో, ఏ కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నువ్వు వెంట ఉండి ఆయన ఎక్కడ కావాల్స్తే అక్కడికి తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆ దేవదూతని ధర్మరాజుకి తోడిస్తాడనమాట. అప్పుడు ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళతారు ధర్మరాజు వెంట ఆ దూతలతో పాటు. వాళ్ళు ముందుగా స్వర్గలోకం వెళ్ళేటప్పటికీ అక్కడ సింహాసనం మీద ఆ రారాజు కదా సుయోధనుడు సింహాసనం మీద కూర్చుంటే దేవకాంతుల పరిచర్యలు చేస్తుంటే, వింజామరలు వీస్తుంటే, రాజభోగాలతో ఎంత దివ్య కాంతులతో, దివ్య దేహంతో విరాజిల్లిపోతుంటాడంట. అది చూడగానే
ఒక్కసారి ధర్మరాజుకి బాధ కలుగుతది. ఈడు మహాపాపి. ఈడి వల్ల ఎంతో మంది యుద్ధ రంగంలో మరణించారు. వీడికింత స్వర్గ సుఖాలేంటి అని చెప్పి ఒక్కసారి కలత చెందుతాడనమాట. వీడు ద్రౌపదిని కూడా ఘోరంగా అవమానించాడు కదా! అని చెప్పేసి దా దేవదూతతో చెప్తాడు. బాబు ఇటువంటి వాడికే స్వర్గ సుఖాలొస్తాయి. వీడితో పాటు నేనిక్కడ స్వర్గ సుఖాలు నేను అనుభవించలేను. ఎందుకంటే స్వర్గంలో అంత న్యాయ విచక్షణ అంత బాగున్నట్టు లేదు. కాబట్టి నా తమ్ముళ్ళు ఉన్న చోటికి తీసుకెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు నారదుడు ఏం చెప్తాడు చూడండి. ధర్మరాజుని ఎలా సమాధానపరుస్తాడో చెప్పండి. ఇదొక ధర్మ సూక్ష్మం అన్నమాట. ధర్మజ, దుర్యోధనుడు ఇప్పుడు దివ్య దేహంతో అలరారుతున్నాడు. అందువలన దేవతల చేత గౌరవింపబడుతున్నాడు. ఇతడు యుద్ధములో మరణించాడు. యుద్ధంలో మరణించాడు. అని దుర్యోధనుడు అన్నదమ్ములతో పోరాడాడు గానీ, రాజ్య పరిపాలన చక్కగా చేశాడు. శత్రువులతో పోరాడాడు. అది రాజధర్మం అన్నమాట. యుద్ధంలో రాజులను సంహరించాడు. అది పాపం ఎలా అవుతుంది? నీవు స్వర్గలోకానికి వచ్చినా ఇక్కడ వినండి. నీవు స్వర్గలోకానికి వచ్చినా మానవ సహజమైన ఈర్ష్యాద్వేషాలను వదలక ఉన్నావు. కాబట్టి వాటికి ఇక్కడ తావు లేదు స్వర్గలోకంలో. కనుక నీలోని కోపతాపములను వదిలిపెట్టు. ఈర్ష్యాద్వేషాలను వదిలిపెట్టు. సమత్వాన్ని పొందుము అని చెప్పేసి నారదుడు చెప్పాడు. అప్పుడు ఇదంతా చెప్తే అంటాడు, నన్ను నా తమ్ముళ్ళు, నా భార్యకు నా భార్య కుమారుల వద్దకు తీసుకువెళ్ళండి అని దేవదూతను రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు వారిని నేను చూడాలి. వారికి లేని స్వర్గ సుఖములు నాకెందుకు? వాళ్ళెక్కడుంటే అక్కడే ఉంటాను అని అన్నాడు. అని చెప్పి ధర్మరాజుకి సోదరుల్ని, బంధువుల్ని చూడాలని ఉన్నా, కానీ ఆయనకి మనసులో ఒకళ్ళ మీద బాగా ప్రేమ ఉంది. కర్ణుడిని చూడాలని తహతహలాడిపోతున్నాడు ఆయన అంతరంగంలో. అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే మెల్లగా నీ మనసులో ఏ కోరికుందో అది నెరవేర్చమని నాకు ఇంద్రుడు చెప్పాడని చెప్పి దేవదూత ఏం చేస్తాడంటే నరకానికి తీసుకెళ్తుంటాడు. ఆ నరకమైన దారి ఎలా ఉందంటే అంతా దుర్గంధ భూయిష్టముగా ఉంది. దారిలో వెంట్రుకలు, ఎముకలు కుప్పలు కుప్పలుగా పడున్నాయి. దోమలు, ఈగలు ముసురుతున్నాయి. శవాలు కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నాయన్నమాట. ఆ శవాల కొరకు కాకులు, రాబందులు తిరుగుతున్నాయి. అట్లా అటువంటి దుర్గంధ భూయిష్టమైన దారిలో ప్రయాణిస్తూ వాడు వైతరణికి సమీపించారు. వైతరణి నదికి అన్నమాట. అక్కడ కొన్ని ఆర్తనాదాలు అక్కడ నరక ద్వారంలో వెళ్ళాడు. నరక ప్రవేశం చేసేటప్పటికి కొన్ని ఆర్తనాదాలు, కొన్ని గొంతులు వినపడతాయి అన్నమాట. వినపడి ఏమంటాయంటే అని, ఓ పుణ్యచరిత, నీ రాక వలన మా పాపాలన్నీ పోయాయి. నీ శరీరం నుంచి వచ్చే పరిమళాల వలన మా బాధలు ఉపశమించాయి. మాకు ఇక్కడ హాయిగా ఉంది. మా బాధలు దూరం అయ్యాయి. కాసేపు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా పుణ్యచరిత అని వాళ్ళు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా తాపము తగ్గి వాళ్ళు ఆ దుఃఖోపశమనం అయిపోయిన తర్వాత అలా మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత అప్పుడు ధర్మరాజు పెద్దగా అంటాడు, "మీరందరూ ఎవరు? నన్ను పుణ్యచరిత అని సంబోధించారు. మీరందరూ ఎవరు? నా వల్ల ఏదో మీరు మీ తాపాలను తగ్గించుకొని హాయిగా ఉన్నాను అంటున్నారుగా మీరెవరు?" అంటే, "నేను మీ అన్నదమ్ములము. కర్ణుడు, భీమార్జున, నకుల సహదేవులము మేము రాజా. అందుకని ఈ లోపల ద్రౌపది వాయిస్ నేను ద్రౌపదిని, నేను ధృష్టద్యుమ్నుడిని, మేము ద్రౌపది పుత్రులం అన్న మాటలు వినిపించాయి. ఇవన్నీ చూడగానే ధర్మరాజు కంపించిపోయాడనమాట. ఎంత కంపించిపోయి కలత చెందాడు అంటే, ఈ నా తమ్ముళ్ళకి ఈ దుర్గతి పట్టడం ఏమిటి? వారు ఏ పాపం చేశారని ఇటువంటి నరకయాతనలు అనుభవిస్తున్నారు? ఇక్కడ ధర్మము లేదు, న్యాయము లేదు అని చెప్పేసి స్వర్గలోకంలో ఇంద్రుడి యొక్క న్యాయ విచక్షణ గురించి ఆయనకి సందేహం కలిగిపోయింది. కనీసం జీవితంలో ఒక్కళ్ళకి కూడా మేలు చేయని సుయోధనుడికి స్వర్గ సుఖాలా? పుణ్యచరిత్రలైన నా తమ్ముళ్ళకేమో నరకవాసమా? ఇంద్రుడి మీద చాలా కోపం వచ్చేసింది. అప్పుడు దేవదూతను అన్నాట, "నువ్వు ఇంకేమి నాకు చూపించక్కర్లేదు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెనక్కి తిరిగిపో" అంటాడన్నమాట. అప్పుడు దేవదూత తిరిగి వెళ్ళిపోయి ఇంద్రుడికి చెప్తాడు. ఇలా ధర్మరాజు అక్కడి నుంచి రానంటున్నాడు. స్వర్గ సుఖాలు వద్దంటున్నాడు దేవేంద్ర అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజు వద్దకి వస్తాడిక. స్వయంగా బయలుదేరతాడు. ఆ ఇంద్రుడు వెంట ఏం చేస్తారంటే దిక్పాలకులు, దేవఋషులను కూడా తీసుకొని ధర్మరాజు వద్దకు వస్తారు. యమధర్మరాజు కూడా తన కుమారుని అనునయించడానికి వస్తాడు. ఈ విధంగా ధర్మరాజు పవర్ చూడండి, ఇంద్రుడే కదిలొచ్చాడన్నమాట. ఈళ్ళెప్పుడైతే వచ్చారో వాళ్ళ రాకతో అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. మారిపోయి నరకం అదృశ్యం అయిపోయింది. ఆ దుర్గంధ భూయిష్టమైన వాతావరణము అదంతా కూడా శుభ్రంగా మారిపోయి ప్రశాంతమైన ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఏర్పడిందనమాట.
అయితే అక్కడ ఇంద్రుడు వస్తాడన్నమాట. ధర్మజ, నీకు శాశ్వత బ్రహ్మలోక పదవి లభించింది ధర్మజ నీకు ఒక్క మాట చెప్తాను విను. ఇది కూడా ధర్మ సూక్ష్మం. రాజ్యంతే నరకం ధ్రువం. ఏ రాజుకైనా సరే ఎంత పుణ్యం చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత ప్రజారంజకంగా పరిపాలించినా వాడికి నరకం తప్పదు. ఎందుకంటే ఎక్కడో చోట తప్పు జరుగుతది. ఎక్కడో చోట తప్పు జరుగుతది. అమాయకులు శిక్షించడం వల్ల, పొరపాటున అమాయకులు శిక్ష కలగొచ్చు. లేకపోతే దుర్మార్గులు శిక్షించడంలో ఎక్కడో చిన్న దోషం కలిగి ప్రతి రాజు కూడా క్షత్రియుడు అన్నవాడు నరకము చూడాల్సిందే అని చెప్తూ, నువ్వు కూడా ధర్మములో మర్మం మెయింటైన్ చేయలేదా అని అడిగాడు. భారత యుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరః అన్నావు కదా నువ్వు. అశ్వత్థామ హతః అని పెద్దగా అన్నావు, కుంజరః అని నిదానంగా అన్నావు. అక్కడ నువ్వు ధర్మం నిజమే పలికినా సరే ధర్మంలో మర్మం ఉపయోగించావు కాబట్టి నువ్వు చాలా పుణ్యచరితుడు. అయినా సరే నీకు నరక లోకంలో బాధలు కలగలేదు కానీ ఒక్కసారి నరక ద్వార ప్రవేశం జరిగింది నీకు. ఎందుకంటే ఆ ధర్మంలో నువ్వు మర్మం ఉపయోగించడం వల్ల అని చెప్పిన తర్వాత క్లారిటీ ఇస్తాడన్నమాట. అక్కడ పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక 16 మహాపదార్థాలు ఉంటాయంట. ఆ మహాపదార్థాలు ఏం చేస్తాయంటే పుణ్యము, పాపం మనం చేసిన ప్రతి పనిని కూడా ఈ 16 సీసీ కెమెరాలు ప్రతి పనిని పర్యవేక్షించి వాటిని విధికి చేరిస్తే విధి వాటిని పక్కన పెట్టి పుణ్యపాపాలను విడదీసి దేనికి ఎంత శిక్ష అనేది వాళ్ళు అక్కడ నిర్ణయాత్మకంగా నిర్ణయించి దానికి తగ్గట్టుగా స్వర్గలోకము, నరకలోకము ప్రసాదిస్తారంట. ఆ 16 మహాపదార్థాలు ఏంటంటే 4 వేదాలు, పంచభూతాలు, ధర్మము, ఉభయ సంధ్యలు, సాయం సంధ్య, ఉదయ సంధ్య, అంతరాత్మ. ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే అంతరాత్మ. అంతరాత్మ నువ్వు తప్పు చేస్తున్నావా, ఉప్పు చేస్తున్నావా మనస్సాక్షి చెప్తుంది. మనస్సాక్షి ఈ మహాపదార్థాలన్నింటిలో కూడా అంతరాత్మ అనేది చాలా గొప్పదన్నమాట. తర్వాత యముడు సమవర్తి చూస్తాడు, సూర్యచంద్రులు చూస్తారు, పగలు రాత్రి. ఈ 16 మహాపదార్థాలు ఈ సీసీ కెమెరాలు నిరంతరం నీ మూవ్‌మెంట్ ని గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనము కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏదేదో చేసి వస్తున్నాం, ఎవడు చూడలేదులే అని అనుకుంటే న్యాయాలు నువ్వు కాదు నిర్ణయించేది. 16 మహాపదార్థాలు విధికి చేరిస్తే అప్పుడు నీ పాపము, పుణ్యము కూడా విడిగా చేసి దేని ఫలితం దానికి చక్కగా విధి మీకు అందజేస్తున్నాను అని చెప్తూ ఇంద్రుడు అంటాడు, ధర్మనందన, పుణ్యము మరియు పాపము ఒకదానినొకటి వెన్నంటి ఉంటాయి. పుణ్యం చేసిన వారి స్వర్గము, నరకం చేసిన వారికి పాపము ప్రాప్తిస్తుంది. కానీ కొద్దిగా పుణ్యము చేసి అధికంగా పాపం చేసినప్పుడట ముందు పుణ్యలోకాలకు పంపిస్తారట స్వల్పకాలం. ఆ తర్వాత శాశ్వతంగా నరకలోకం వస్తుంది. అలాగే కొద్దిగా పాపం చేసి ఎక్కువ పుణ్యం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నరకానికి వెళ్ళి తర్వాత స్వర్గలోకంకి వెళ్ళిపోతారు. వైకుంఠం అక్కడికి వెళ్ళిపోయి శాశ్వతంగా స్వర్గలోక నివాసం ఏర్పరచుకుంటారనమాట. కాబట్టి కొద్దిగా ఎక్కడో పాపం చేయబట్టి ముందు నరకలోక ప్రాప్తి జరిగింది పాండవులకి. కొద్దిగా పుణ్యం ఎక్కడో చేశాడు, ధర్మ పరిపాలన దుర్యోధనుడు కూడా చేశాడు. దుర్యోధనుడిగా ప్రజారంగంగా పరిపాలించాడు కాబట్టి ఒక వీళ్ళతోనే గొడవ పెట్టుకున్నాడు కానీ దుర్యోధనుడు ఎక్కడ అక్రమాలు చేయలేదు కాబట్టి, ఒక క్షత్రియ ధర్మం నిర్వర్తించాడు కాబట్టి కొద్దిగా పుణ్యం చేశాడు కాబట్టి స్వల్పకాలం దేవలోకంలో స్వర్గ సౌఖ్యాలు అనుభవించిన తర్వాత వాడు శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ విధంగా అని చెప్పి, ధర్మనందన, నీకు ఇప్పుడు నీ సందేహాలన్నీ తీరిపోయినాయి కాబట్టి ఇప్పటికే నీ తమ్ముళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి పొందారు. నువ్వు వాళ్ళ గురించి విచారించక కాబట్టి నువ్వు ఆకాశ గంగలు స్నానం చేస్తే నీకు దివ్య దేహం వస్తుంది. ఈ మానవ శరీరంతో ఉండడం బట్టే ఈ మానవ శరీరంతో ఉంటుండే ఇంకా ప్రాపంచిక వ్యామోహాలు అవి ఇవి ఉన్నాయి నీకు. కాబట్టి నువ్వు ఆకాశ గంగలో సురగంగలో స్నానం చేసిరా అని చెప్పి తీసుకెళ్తారు. సురగంగలో స్నానం చేసిన తర్వాత ధర్మరాజు వెంటనే తన మానుష శరీరాన్ని వదిలేసి దివ్య శరీరాన్ని ధరిస్తాడన్నమాట. ఇక్కడ ధర్మ సూక్ష్మం చూడండి. ఎప్పుడైతే ధర్మరాజు దివ్య కాంతితో కూడిన శరీరం ధరించాడో అతడిలోని వైరము, మాత్సర్యము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము అన్నీ కూడా సమసిపోయాయట. కాబట్టి ధర్మరాజు సాక్షాత్ అగ్ని వలె ప్రకాశిస్తున్నాడు. కాబట్టి యమధర్మరాజుని ఇంద్రుని స్తుతించి వారితో కలిసి ముందుకు సాగిపోయాడు. అయితే ఇక్కడ ధర్మరాజు స్వర్గలోకంలో ఉన్నప్పుడు కనపడిన దృశ్యాలు చూడండి. ఇక్కడ మహాభారత యుద్ధము జరిగింది అంటే ఎన్నో పాత్రలు అందులో
ఎంతో మంది వారి వారి పాత్రలను సమర్థవంతంగా నిర్వహించి ఏ అంశల నుంచి వారు వచ్చారో ఆ అంశాలకు తిరిగి వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు. ఈ జనమేజయుడు వైశంపాయనుని అడుగుతాడు, వీళ్ళందరూ శాశ్వత స్వర్గలోకంలో ఉంటారా, శాశ్వతంగా నరకంలో ఉంటారంటే అప్పుడు జనమేజయుడు చెప్తాడు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలు ధరించడానికి వచ్చారు. ఆ పాత్రల యొక్క వాళ్ళ ధర్మాలు నిర్వర్తించిన తర్వాత ఎవరి స్వస్థలాలకు వాళ్ళు వెళ్ళిపోయారు జనమేజయ అని చెప్తాడన్నమాట. చెప్పిన తర్వాత అక్కడ చూడండి, స్వర్గలోకంలో అర్జునుడంట ధర్మరాజు చూశాడు. అర్జునుడంట శ్రీ మహావిష్ణువుని సేవిస్తున్నాడు. ఎందుకంటే నరుడు నారాయణులు వాళ్ళు. అలాగే కర్ణుడు ద్వాదశాదిత్యుడిగా, అంటే ఆ ద్వాదశాదిత్యుల పక్కన 13వ ఆదిత్యుడిగా కర్ణుడు ప్రకాశిస్తున్నాడంట. మరుత్తులలో ఒక్కడుగా ప్రకాశిస్తున్నాడంట భీమసేనుడు. అశ్విని దేవతల వలె ప్రకాశిస్తున్నారంట నకుల సహదేవుడు. ద్రౌపది మహాలక్ష్మి అయిపోయింది. తర్వాత ఉప పాండవులు గంధర్వులు అయిపోయారు. ధృతరాష్ట్రుడు గంధర్వ రాజు అయిపోయాడు. అభిమన్యుడు చంద్రాంశలో కలిసిపోయాడు. అందరూ ఎవరి పాత్రలు వాళ్ళు నిర్వహించడానికి వెళ్ళి అడుగుతారు. భారత యుద్ధం జరగబోతుంది అని చంద్రుడిని పంపించమంటారు. ఆ చంద్రుడి తండ్రి అంటాడు, చంద్రుడు తన కొడుకుని పంపించమంటే చంద్రుడు అంటాడు, బాబోయ్ నేను నా కొడుకుని పంపించలేను అని అంటే బతిమాలుతారు. అలా కాదు, నువ్వు పంపించాలి, అతని పాత్ర నిర్వహిస్తాడంటే అప్పుడు చెప్తాడు, 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా కొడుకు మళ్ళీ నా దగ్గరకు వచ్చేసేటట్లయితే నేను పంపిస్తానంటాడు. అలా చంద్రుడు అంశతో జన్మించిన వాడు అభిమన్యుడు కాబట్టి, అభిమన్యుడు 16 ఏళ్ళకి చనిపోయాడు కాబట్టి వాడు కూడా వెళ్ళిపోయి చంద్రాంశలో కలిసిపోతాడు అనమాట. ఈ విధంగా భీష్ముడు వెళ్ళిపోయి అష్టవశువుల్లో కలిసిపోతాడు. వీళ్ళంతా అప్పుడు మొత్తం ఎవరి అంశాలకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉత్తమ లోక ప్రాప్తి చెందినట్టే లెక్క అని అనుకోవాలన్నమాట. కాబట్టి జనమేజయ, నీకు చెప్పిన వారు చెప్పని వారు వారి వారి అంశాలైన దేవత, రాక్షస, యక్ష, గంధర్వ బృందంలో కలిసిపోయారు. దుర్యోధనుడు కూడా రాక్షసుల్లో కలిసిపోయాడు, రాక్షస గణాల్లో కలిసిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా వారి వారి పాత్రను సమర్థవంతంగా జనక్షయం కోసము చేశారనమాట. అది ఇక భారత కథ ఎలా వచ్చింది, ఇక్కడికి స్వర్గారోహణ పర్వం అయిపోయింది. మహాభారత కథ ఎలా వచ్చిందంటే, జనమేజయుడు సర్పయాగం చేశాడు. సర్పయాగం చేసిన పరీక్షిత్తు టికి చచ్చిన పాముని ముని మెడలో వేయడం వల్ల శాపం తగిలితే నా తండ్రి ఒక సర్పం వల్ల చనిపోయాడని చెప్పి జనమేజయుడు ఏం చేస్తాడంటే సర్పయాగం తలపెడితే, ఆ సర్పయాగ నిర్వహణకు వచ్చినప్పుడు అక్కడ వేదవ్యాస మహర్షి ఏం చెప్తాడంటే, చాలా మంది మహర్షులు వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళందరికీ కూడా భారత కథను వినిపించని వైశంపాయనుని నియమిస్తాడు. అంటే ఇక్కడ సర్పయాగంలో జరుగుతున్నప్పుడు వ్యాసుని ఆదేశం మేరకు వైశంపాయనుడు మహాభారత కథని జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడికి వినిపిస్తున్నప్పుడు అందులో ఉగ్రశ్రవసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, నైమిషారణ్యంలో సత్రయాగం జరుగుతుంటే ఈ ఉగ్రశ్రవసుడు ఏం చేశాడంటే, ఆ సత్రయాగం సందర్భంలో శౌనకాది మహర్షులకి తాను విన్న భారత కథని రసవత్రంగా వినిపించాడు. తర్వాత అది లోకానికి అందిందనమాట. ఈ విధంగా సర్పయాగంలో వినిపించిన వైశంపాయనుడు వినిపించిన భారత మహాభారతాన్ని ఉగ్రశ్రవసుడు విని నైమిషారణ్యములో శౌనకాది మహర్షులకు వినిపిస్తే ఆ తర్వాత మనకి లోకానికి అందిందంట. ఈ ఇతిహాసాన్ని వ్యాస మహర్షి 3 సంవత్సరాలు రచించాడు. 3 సంవత్సరాల కాలం తీసుకున్నాడు అన్నమాట. ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది, యది ఆస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నత్వక్వచిత్. యది ఆస్తి తదన్యత్ర ఎన్నేహస్తి నత్వక్వచిత్. అంటే మహాభారతంలో ఉన్నది ఇది పంచమ వేదం. మహాభారతం ఉన్నది ప్రపంచంలోని ప్రతి చోట ఉంది, మహాభారతంలో లేనిది మరెక్కడా లేదు. కాబట్టి పరమ పవిత్ర సంహిత అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీనికి మొదటి పేరు జయము. జయము అంటే అంతఃశత్రువులను జయించడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఏదేదో అనుకుంటాం. ఇప్పుడు ఒక మహర్షి ఒక ఇంగ్లీష్ పోయిట్ అంటాడు, మన ధార్మిక గ్రంథాలు చదివి అంటాడు, ఈనాటి ప్రపంచంలో అస్తవ్యస్త పరిస్థితులకు, దారుణాలకు కారణం ఏంటంటే ధార్మిక గ్రంథాల పట్ల అవగాహన లేకపోవడమే. మనకి మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? 84 లక్షల జీవరాశుల తర్వాత మనకి 83,99,999 జన్మల తర్వాత మానవ జన్మ, ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చిన మనకి ఈ మనను ఉద్ధరించడానికి మహర్షులు, భగవంతుడు మనకి ధార్మిక గ్రంథాలను అందించారు. వాటిని చదివి వాటిని పాత్రలను అవగాహన చేసుకుని మనము తదనుగుణంగా వాటిని మన జీవితాలకు అన్వయం చేసుకొని మనం ఫలం పొందాలి. కానీ మహాభారతం చదివితే ఈ ఫలం వస్తుంది, ఇంకోటి చదివితే ఆ ఫలం వస్తుంది,
అది విష్ణు సహస్రం చదివితే ఈ ఫలం వస్తది. ఇటువంటివి పెట్టుకోకూడదు. మనము ఫలశ్రుతి అంటే ఏంటంటే, మనము ఫలాన్నివ్వాలి భగవంతుడికి. ఆ ధార్మిక గ్రంథాలు చదివి మనం తదనుగుణంగా మనం ప్రవర్తించి మన జీవితంలో వీడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉండకూడదు, వీడిలా ఉండాలి, వీడిలా ఉండకూడదని ఆ పాత్రల ద్వారా మనము తెలుసుకోవాలి అన్నమాట. అయితే మనము 9వ నెలలోనంట తల్లి గర్భంలో ప్రమాణం చేస్తాడట. ఆహ్, భగవంతుడా నేను ఈ గర్భస్థ ఈ శిశువుగా ఉన్నాను. ఇదంతా చీకటిగా ఉంది. దుర్గంధ భూయిష్టంగా ఉంది. ఈ దారుణం నేను భరించలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో ఉండలేకపోతున్నాను. ఇంక వచ్చే జన్మలో నేను చాలా సక్రమంగా ఉంటాను అని చెప్పేసి ఇలా పడుకునుంటది శిశువు. పిడికిళ్ళు మూసి ప్రతిజ్ఞ చేస్తాడంట భగవంతుడికి. కానీ జననం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మానవ క్షేత్రంలోకి వస్తాడు. ధర్మక్షేత్రం నుంచి మానవ క్షేత్రంకొచ్చి ఈ కురుక్షేత్రంలోకొచ్చి మళ్ళీ మంచి చెడు సంఘర్షణ మనిషి మారిపోతాడనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే, మనం చేయాల్సిందంటే ధార్మిక గ్రంథాలు చదివిన తర్వాత అప్పుడు 9వ నెలలో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మనం చేసిన ప్రమాణము ధర్మక్షేత్రాన్ని బయలుదేరి మానవ దేహంలోకొచ్చిన తర్వాత మనం ఆ ప్రమాణాన్ని నిలుపుకోవడమే మనకి అత్యుత్తమమైన ధర్మము. అది. ఇక్కడికి మనకి మహాభారతము మనకి సమాప్తి అయ్యింది. ఫలశ్రుతి అంటే ఏంటంటే, మనకు అత్యుత్తమైన మానవ జన్మొచ్చినప్పుడు మనం భగవంతుడిని మెచ్చే విధంగా ఎందుకు మానవ జన్మ ఎందుకొచ్చాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం. అంటే క్షేత్రే ధర్మం కురు. ఏ జన్మ వచ్చినా నీకు అందులో ధర్మం చెయ్యి. కురు అంటే ఆచరించు. కురుక్షేత్రే అంటే ఆచరించడానికే నీకు మానవ దేహం వచ్చింది. కాబట్టి మనందరము కూడా కురువంశీయులమే అని గుర్తుంచుకోవాలి. మనందరం కూడా ఆచరించడానికే వచ్చామన్నమాట. ఇక్కడికి అయిపోయిన తర్వాత మనం జగద్గురువు సూత్రధారి. హీరో ఆయనే మహాభారతానికి. కాబట్టి ఈయన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన గురించి చెప్పుకోకపోతే భారత కథ అసంపూర్తిగా మిగిలిపోతుంది మనకి. కృష్ణ అంటే ఏంటంటే అష్టాక్షరితో సమానమైన మంత్రం అంటండి. దాని అష్టాక్షరితో సమానమైన మహత్యం ఉంది దానికి. అంటే ఓం నమో నారాయణాయ. కాబట్టి అష్టాక్షరితో సమానమైనది కృష్ణ అంటే. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా భగవానుడే. కృష్ణుడు స్వయంగా భగవానుడేనంట. అంటే అవతారము, అవతారి. అంటే ఇక్కడ భగవంతుడే స్వయంగా దిగొచ్చాడనమాట. కాబట్టి గీతలో మీరు దీనికి ఉదాహరణ ఏంటంటే, గీతలో మీకు శ్రీ భగవాన్ ఉవాచ అంటది గానీ, శ్రీకృష్ణ ఉవాచ అనదు. అర్జున ఉవాచ, యుధిష్ఠిర ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంటుంది గానీ, వైశంపాయన ఉవాచ అని ఉంటుంది గానీ, ఇక్కడ మటికి శ్రీ భగవాన్ ఉవాచ అన్న అంటే మనం కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడ్డారండి ఆయన? ఒక ధర్మ సంరక్షణ కోసం ఆయన వచ్చినప్పుడు ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడ్డారు? శిశుప్రాయం నుండి అడుగడుగునా గండాలే. చూడండి శ్రీరాముడు కూడా అన్ని కష్టాలను అనుభవించలేదంట పండితులే అంటారు. శ్రీకృష్ణుడు పడినన్ని బాధలు శ్రీరాముడు కూడా అనుభవించలేదు. పుట్టింది చెరసాలలో కదండీ! ఆ చెరసాలలో పుడుతూ ఉండగానే మృత్యు ఎదురు చూస్తుంది మేనమామ రూపంలో. మేనమామ తండ్రి సమానుడు. కానీ మేనమామే సంహరించడానికి మృత్యు రూపంలో ఎదురు చూస్తున్నాడు. ఇదొక కష్టం. తర్వాత పుట్టుకతోనే తల్లికి దూరం. పుట్టింది ఒక తల్లిదండ్రులకి, పెరిగింది వేరే తల్లిదండ్రుల దగ్గర. ఈ మధ్యలో 14 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందనమాట. కాబట్టి ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడలేదు. తర్వాత ప్రేమావతారం. చూడండి వివిధ ఆయుధాలు వివిధ దేవతలకు ఉంటాయి గానీ కృష్ణుడికి ఫ్లూటే. ఇంకా ఆయనలో ఏంటి ఏమి స్వార్థం లేదు. అంతా హాలోనెస్ అనమాట. స్వార్థం లేదు ఆయనకి. కాబట్టి స్వామికి చేతిరుమాల చేతిరుమాల ఏంటంటే ప్యూర్ అంటే సత్వగుణ ప్రధానమైనదనమాట. స్వామికి చేతిరుమాల ఎలాగో ఆయుధము అలాగూ ఆయనకు కూడా ఫ్లూట్ అనమాట. కాబట్టి ఆయన ప్రేమతత్వం ఎంత ప్రేమతత్వం అంటే ఆవు దూడలు పుట్టినప్పుడు పాలు త్రాగడం కూడా ఆయన తను స్వయంగా పొదుగు దగ్గరికెళ్ళి పాలు త్రాగి చూపించేవాడట. అప్పుడు దూడలొచ్చి ఇమిటేట్ చేసాయట. అంటే ఎంత ఆహ్, దయార్ద్ర హృదయుడో చూడండని. అంటే ఎలా తాగాలో పాలు దూడలకు చెప్పాడన్నమాట. తర్వాత ఆవు దూడ అంబా అనగానే కట్లిప్పేసేవాడట. ఆ గోపికలొచ్చి గోల పెట్టేవాడంట. నీ బిడ్డడేమో కట్లు ఇప్పేస్తున్నాడు. ఆవు దూడలు వెళ్ళిపోయి పాలన్నీ తాగేస్తున్నాయి అనంటే, అక్కడ ఏంటంటే కృష్ణుడి యొక్క రీజనింగ్ ఏంటంటే బంధనాలు. అంటే నువ్వు రైటియస్ క్రై అంటారు ఇంగ్లీష్‌లో. అంటే నువ్వు సక్రమంగా భగవంతుడిని మనసా, వాచా, కర్మణ నమ్మి నువ్వు ఆర్తితో, ఆవేదనతో భగవంతుడిని పిలిస్తే భగవంతుడు పరిగెట్టుకొస్తాడు గజేంద్రుడి కోసం వచ్చినట్టు శ్రీ మహావిష్ణువు. కాబట్టి రైటియస్ క్రై అంటే నేనున్నది బంధ విముక్తులను చేయడానికే అని అన్నా అంట గోపికలతో ఆయన. కాబట్టి భగవంతుడిని మనం ఆర్తితో, ఆవేదనతో పిలవాలి. తర్వాత
చూడండి నేను ముందులో పాడాను ఒక ప్రార్థనా శ్లోకం పాడాను నేను. ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని ప్రేమ చైతన్య స్వరూపాయ ప్రశాంతి నిలయే నమో నమః. ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని ప్రేమ చైతన్య స్వరూపాయ ప్రశాంతి నిలయే నమః. ఆ మధ్యలోనట చిత్రావతి నదిలో ఒక భావాలు ఎలా ఉంటాయంటే, చిత్రావతి నదిలో మా వైజాగ్ ఆయనే ఒక పండితుడు అనమాట, ఒక తెలుగు స్కాలర్ రాశారు ఈ పాటని అనమాట, సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని. ఆయన అంటాడు, చిత్రావతికి హారతలు ఇస్తున్నారు, చిత్రావతిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు ఆయన. అది కరెక్టే, సహేతంగా మనకు అటువంటి డౌట్లు వస్తాయి. చిత్రావతిలో హారతి ఎందుకు, నీరు ఉంటే కదా హారతి అన్నది. అంతవరకు అతనిదేం తప్పు లేదు. కానీ కొంచెము మీరు జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే ఆయన అన్నారంట, చిత్రావతిలో నీళ్లు లేవు, కానీ అక్కడ ప్రవహించేది ఏంటి? ప్రేమ గంగ ప్రవహిస్తుంది. స్వామి నుంచి వచ్చేదేంటి? ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ గంగ ప్రవహిస్తుంది కాబట్టి హారతి ప్రేమకిస్తున్నాం మనము. కాబట్టి మనందరం ప్రేమ స్వరూపులం కావాలి అనేది అక్కడ అర్థం చేసుకోవాలట. ఇక అది అయిపోయిన తర్వాత స్థితప్రజ్ఞుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత స్థితప్రజ్ఞుడు అంటే మందస్మిత వదనార విందుడు అనమాట. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ముఖాన్న చిరునవ్వులు వెలయించేవాడు అనమాట. అప్పుడు స్వామి కూడా అంటారు, మీ ముఖాన్ని చిరునవ్వును పూయించండి రా, పైసా ఖర్చు లేని సేవరాది. మీరు ముఖాన్ని ఎవరిని చూసినా ఆహ్లాదకరంగా సోల్ కాన్షియస్నెస్ తో, అంటే దేహ భావనతో కాకుండా ఆత్మభావంతో, వాడికి నాకు తేడా లేదు, నేను వాడు ఒకటే అనుకుని చెప్పి మీరు మనసారా ఎప్పుడైతే నవ్వుతారో మీరు వాడికి అందంగా కనపడతారు, వాడు కూడా నవ్వుతాడు. కాబట్టి అది పైసా ఖర్చు లేని సేవ అవుతుంది అని చెప్పేసి స్వామి ఒకసేపు చెప్పారు. అని చెప్పి ఒక సందర్భంలో కవి అంటాడు, ఇట్ ఈస్ ఎ గాడ్స్ సిగ్నేచర్ ఆన్ యువర్ ఫేస్. భగవంతుడు చేసిన సంతకం అంట చిరునవ్వు మన మొహం మీద, ఒక లైటింగ్ సిస్టమ్ లాంటి. కాబట్టి మనము సదా చిరునవ్వు వెలయించుకుంటే అది చక్కని సేవ కూడా అవుతుంది ఇండైరెక్ట్ గా. ఈ స్మైల్ ఎటువంటిదంటే, ఒక ఇంగ్లీష్ పోయిట్ అంటాడు, ఏ స్మైల్ ఈజ్ ఎ కర్వ్ దట్ సెట్స్ ఎవ్రీథింగ్ స్ట్రైట్. ఈ స్మైల్ నవ్వినప్పుడు వంకరగా మన పేదాలు వంకరగా మారుతాయి, కానీ అవతల వాళ్ళు ఉన్న దుర్భావాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. ఎప్పుడైతే స్మైల్ చేసావో మనము, వంకర నవ్వు అవతల దగ్గర నుంచి అవతల వాడిలో వంకరలన్నీ తీస్తుంది. మనము కూడా మనసారా నవ్వినప్పుడు మనలోని వంకరలు కూడా పోతున్నాయి అన్నమాట. కాబట్టి జీవితంలో స్థితప్రజ్ఞుడు అన్నాం కదా, ఎగుడు దిగుడు అని కూడా జీవితంలో భాగమే. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే కష్టాలన్నీ కూడా జీవితంలో భాగం. కష్టాలన్నీ కూడా అవి పార్ట్ ఆఫ్ లైఫ్ అంట. కానీ వాటిని స్వాగతించడం ఆర్ట్ ఆఫ్ లైఫ్. అంటే జీవితంలో భాగాలే. ఎప్పుడు కూడా ఒకసారి ఒక మహాపండితుడు ఒక పదం మొదలాడనమాట. నేను గ్రౌండ్ లోకి అడుగు పెడుతుంటే నాకు మైక్ లో వినపడింది ఈ మాట. అప్పటి నుంచి మైండ్ లో అలా టేప్ అయిపోయింది అనమాట, నాకు రికార్డ్ అయిపోయింది. ఆయన ఏమన్నారంటే, మహాభాగవతం చెప్తున్నట్టున్నారు ఆయన, నీ కష్టాలకు కన్నీళ్లకు ఎవరో కారణమని నిందించడానికి జ్ఞానం అవసరం లేదు, వాటికి నీవే కారణమని తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. అంటే ఎవరు ఏది అనుభవించిన కష్టము సుఖము ఎవరు అనుభవించిన అంటే ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ది రిజల్ట్స్ ఆఫ్ ది పాస్ట్ డీడ్స్. గతంలో నువ్వు చేసిన కర్మ ఫలితాలే తప్ప ఎవరో కారణం, ఆడు కారణం, ఈడు కారణం అని నిందించుకుంటాం కానీ అది ఇంకా పరిపక్వత లేని విషయం. ఎవడికి దేనికి కారకుడు కాదు. నువ్వు చేసిన కర్మలే. ఎవడో అనుకోవడానికి అది జ్ఞానం అక్కర్లా, పలానా వల్ల నాకు ఈ అపకారం జరిగింది అంటే జ్ఞానం అక్కర్లా. కానీ నా యొక్క కర్మలే నా కష్టాలకి సుఖాలకి కారణం తెలుసుకోవడానికి నీకు జ్ఞానం కావాలి అని చెప్తారనమాట. కాబట్టి పార్ట్ ఆఫ్ లైఫ్ కష్టాలు, ఇదంతా కృష్ణుడిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది ఆర్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే పట్టు వెడుపులు కూడా కృష్ణుడి దగ్గర, పట్టు వెడుపులు ఎక్కడ నెక్కాలో ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినంతగా, కృష్ణుడికి తెలిసినంతగా ఎవరికి. ఒక రకంగా చెప్పాలంటే ఈయన మోటివేటరు, తర్వాత మార్గదర్శి, ఇలా ఫిలాసఫరు, ఇన్ని రకాలైన షేడ్స్ ఉన్నాయన్నమాట ఆయనలో. కాబట్టి సమస్యలను ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాడంటే, ద్వారక మునిగిపోయినప్పుడు కృంగిపోలేదు, రాజసూయ యాగంలో అగ్రతాంబూలం ఇచ్చినా పొంగిపోలేదు. అంటే సుఖ దుఃఖాల్లో సమత్వం కూడా ఆయన్ని చూసే మనం నేర్చుకోవాలి. ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలిసిన వాడు. తర్వాత ఎంపతి, తాదాత్మ్యము, అవతల వారి కష్టాలకు కరిగిపోయి ఏం చేస్తాడంటే, కరిగిపోయి తను ఆ పాత్రలో తనను ఊహించుకునేంత ఇది కనమాట. చెప్తాడు ఆయన కృష్ణుడు స్వయంగా. ఎంతోమంది 16,000 భార్యలు, రాసలీలలు ఏదేదో చెప్పుకుంటాం కానీ మనం, అందరూ తనను ప్రేమించి వచ్చిన వారే. 16,000 మంది గోపికలు వాళ్ళందరూ కూడా. కానీ తాను ప్రేమించిన రాధ మటుకి తనకి ఎప్పుడూ దక్కలేదట. మరి ఇది కష్టం కదండి ఆయనకి. కాబట్టి ప్రతి గోపిక కూడా ఎంత పరిశుద్ధంగా ఉన్నారంటే,
ప్రతి గోపిక కృష్ణుడు తనవాడేననే భావన వాళ్ళకుంటే, ఆ భావనని వాళ్ళు నిలుపుకోవడానికి ఏంటంటే, ప్రతి వయస్సును బట్టి ఆ వయసు కృష్ణుడు. ప్రతి గోపిక అది అందులో వయసులో ఉన్న గోపిక, మధ్య వయస్కురాలు, ముసలి గోపిక ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా కృష్ణుడు నావాడు అనుకున్నప్పుడు ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఆయన కనపడేవాడనమాట. మరి ఇదంతా కూడా ఆహ్, తాదాత్మ్యం చెందడం కదండీ! ఎంపతి కదా! దయా దాక్షిణ్యాలు కాదా? కాబట్టి అన్ని స్థాయిలలోనూ ఆయన స్నేహాలు చేశాడు. ఆల్ కేటగరీస్‌తో చేశాడు. గోపబాలుడితో చేశాడు. పేదవాడైన కుచేలుడితో చేశాడు. ఆయనకి తరతమ భేదం లేదనమాట. కాబట్టి స్వీయ నియంత్రణ. స్వీయ నియంత్రణ అంటే మనోభావాలను, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమంటే, ఇది కూడా కృష్ణ భగవానుడి గురించి మనం నేర్చుకోవాలి. తన ముందే మౌసల పర్వంలో జరిగిన ద్వారకలో మరణ హోమంలో తన ముందే తన కొడుకులు చనిపోయినా నిగ్రహం కోల్పోలేదని, జరగాలి కాబట్టి జరుగుతుందనుకున్నాడు అంతే. సెల్ఫ్ కంట్రోల్. ఎందుకంటే ఎటువంటి ఎంతమంది ఈ ఎలా ఆయన నిందించినా సరే, గాంధారి శాపం పెట్టింది నిగ్రహించుకున్నాడు. దుర్వాసుడి శాపం నిగ్రహించుకున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వాలి. ప్రతిస్పందన లేకుండా ఆయన కంట్రోల్ భావోద్వేగాలను నియంత్రించుకున్నాడనమాట. ఇకపోతే ప్రియదర్శనుడు. కృష్ణ భగవానుడిని చూస్తే ఎంత ఆనందం అంటే ఎఫుల్జెంట్ అంటారు ఇంగ్లీష్‌లో. ద్యుతిమాన్, స్వయం ప్రకాశం, స్వయం జ్యోతి ఆయన. చూడండి మనం కూడా పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే రోజున సామాను అక్కడ పడేసి మళ్ళీ లోపలికి వెళ్లి స్వామిని చూడడానికి ఆ కటకటాలు పట్టుకొని, ఏలాడుకొని దూరంగా ఉన్న స్వామిని చూసి ఎంతో బాధతో మనం వచ్చేవాళ్ళం. కానీ కారణం ఏంటి? ద్యుతిమాన్ ప్రకాశం అన్నమాట. స్వయం జ్యోతి. కాబట్టి ఆయన అన్నిటికి ప్రకాశాలకు ఆయనే కారణం. స్వయం ప్రకాశం కాబట్టి మనం అంతగా ఆయనకి మనం ఆకర్షింపబడుతున్నాం అన్నమాట. దివ్య మంగళ విగ్రహుడు, జగదానంద కారకుడు కృష్ణ భగవానుడు. కాబట్టి గోపికలు కూడా కృష్ణుని ఆయన చూడగానే ఎంత ప్రశాంత చిత్తులు అవుతాం అంటే మనము గోపికలు కూడా కృష్ణుడు వెతికే ప్రయత్నంలో 2 జింకలు కనపడితే కృష్ణుడు కనపడ్డాడా అని అడిగితేట. అప్పుడు ఆ జింకలు ఏ సమాధానం చెప్పవట. ప్రశాంతంగా కళ్ళు కూడా రెప్పవేయకుండా చూస్తాయంట. అప్పుడు గోపికలు అనుకుంటారట, ఖచ్చితంగా మన కన్నయ్యని చూసేయి. లేకపోతే ఇంత కామ్‌గా, ఇంత కూల్‌గా, ఇంత ప్రశాంత చిత్తంతో లేడులు ఉండవు. అవి అలా ఉండిపోయినాయంటే ఆ యొక్క కృష్ణ భగవాన్ని చూసిన ఆనందంలో, తన్మయత్వంలో అలా ఉండిపోయాయి అని చెప్పి ఇటే ఎళ్ళుంటాడు అని గోపికలు నిర్ణయించుకున్నారనమాట. కాబట్టి అసలు ఆయన ఎందుకు ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నా సరే, ఆయన ఉద్దేశ్యం అవతారం ఎందుకొచ్చింది? అది 8వ అవతారం. ఎందుకొచ్చిందంటే భక్తులను ఉద్ధరించడానికి, ఆనందం ఇవ్వడానికి. కాబట్టి లీలల ద్వారా భక్తులను బాధపెట్టి వారిని భక్తులను బాధపెట్టే వాళ్ళని ఏం చేస్తారంటే నిర్మూలించడానికి. చూసారా? ఒక్కటే ఎందుకొచ్చారు స్వామి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్యసాయి అంటారు సంభవామి యుగే యుగే కాదు బంగారు. నన్ను పూర్తిగా నమ్ముకున్నారనుకోండి, సంభవామి పదే పదే. ఎన్నిసార్లైనా వస్తాను. ప్రతి అడుగులో నేను ఉంటాను అని చెప్పి స్వామి దాన్ని చిన్న సవరణ చక్కగా చేశారన్నమాట. కాబట్టి ఆయన భక్త వత్సలుడు కూడా. భక్త వత్సలుడు అంటే భీష్ముడి పైకి ఆయుధం ఎక్కి ఉరుకుతాడు. మరి ఏం చేశాడు? నేను రథంలో సారథిగా ఉంటాను, ఆయుధం చేపట్టను అన్న కృష్ణ భగవానుడు రథచక్రం పట్టుకొని భీష్ముడి మీదకి వెంతికి వెళ్ళాడు. అంటే భక్తుడిని కాపాడడానికి ఆయన శబదాన్ని కూడా మర్చిపోయేంత ఆవేశం వచ్చేస్తుందన్నమాట ఆయనకి. కాబట్టి 3వ రోజు, 9వ రోజు ఇలా భీష్ముడి మీదకి ఉరుకుతాడన్నమాట రథచక్రం పట్టుకొని చెప్పేసి. కాబట్టి ఒక సారథి, రథసారథి ఆయన స్థాయి ఏంటి? రథసారథిగా చేశాడంటే ఎంత తక్కువ ఇదేంటంటే ఆ రోజుల్లో జీపీఎస్‌లు లేవు. అర్జునుడు ఎనకాల కూర్చొని నిలబడేవాడు. కృష్ణుడు రథం తోలుతున్నప్పుడు లెఫ్ట్‌కెళ్ళాలనుకోండి, లెఫ్ట్ కాలు బొటన వేలుతో గోకేవాడట. రైట్‌కెళ్ళాలనుకోండి, రైట్ కాళ్ళు బొటన వేలుతో గోకేవాడట అతన్ని. అంటే ఈ విధంగా భక్తుడు తంతున ఆయన భరించాడు. ఎందుకంటే కర్తవ్య నిర్వహణ, భక్తుడి మీదున్న ప్రేమ ఆ విధంగా ఏంటంటే భక్తుడు నాకంటే గొప్పవాడు నిరూపించడానికి అన్ని బాధలు పడ్డాడాయన. గుర్రాలను కడిగాడు. రాజసూయ యాగంలో యుద్ధంలో గుర్రాలను కడిగాడు. వాటి పుళ్ళకు మందు వేశాడు. రాజసూయ యాగంలో విస్తరలు ఎత్తాడు. ఇన్ని చేశాడాయన. కాబట్టి అన్నిటికంటే ఏంటంటే సంభాషణ. మరి చూడండి స్వామి కూడా హనుమాన్ స్టాచ్యూ ఎందుకు పెట్టారు? 65 అడుగుల స్టాచ్యూ విద్యాగిరి పర్వతం మీద దేనికి పెట్టారు స్వామి హనుమంతుడు? ఇంక వేరే దేవుడు లేడా? ఆయనదే పెట్టుకోవచ్చు కదా! కానీ ఎందుకు పెట్టాడంటే అందరికీ హనుమంతుడు ఆదర్శంగా ఉండాలి. భగవంతుడి కంటే భక్తుడు గొప్పవాడని స్వామి విద్యాగిరి మీద హనుమాన్ విగ్రహాన్ని మనం పెట్టారని మనం భావించుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఆయన ఎటువంటి సంభాషణ చాతుర్యం అంటే ఆయనకి ఎప్పుడు ఏది మాట్లాడాలి అనేది ఆయనకి తెలిసినంతగా
ఎవరికీ తెలియదనమాట. ఒకసారి దుర్యోధనుని కలవడానికి వెళితే ఎక్కడో చదివాను నేను. అద్దం ముందు కొంచెం అలంకరణ చేసుకుంటే రథసారథి వచ్చి, "స్వామి, దుర్యోధనుని కలవడానికి కూడా ఇంత అలంకరణ చేసుకోవాలా?" అంటే అప్పుడు అన్నా అంట కృష్ణుడు, "అతను అంతరంగాన్ని చూడలేడు. నా అలంకరణను మాత్రమే మెచ్చుకోగలడు." ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలండి. ఎటువంటి వాళ్ళకి గౌరవాలు ఇస్తున్నామో, పటాటోపం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క దీన్ని బట్టి అఫీషియల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్ ఇవి చూసి ఇస్తుంటాం గానీ గౌరవాలు మనము. వాళ్ళ అంతరంగాన్ని చూసి మనం ఇవ్వలేము. వాళ్ళ బుద్ధిని బట్టి ఇవ్వలేము మనం. కాబట్టి నేను ఎలా దుస్తులు ధరించానో అది మాత్రమే అతన్ని ఆకట్టుకుంటుంది. నాయన బాహ్యాలంకరణలే వాడిని ఆకట్టుకుంటాయి. అంత తప్పితే వాడు అంతరంగాన్ని వీక్షించేంత సమర్థత లేనివాడు అని చెప్తే, మీరు దుర్యోధనుడి వద్దకి వెళ్ళకూడదు. దుర్యోధనుడే మీ దగ్గరికి రావాలి. మీరెంత అలంకరణ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీ స్థాయి ఏంటి అని రథసారథి అడిగితే అప్పుడంటాడంట, చీకటి వెలుగులోకి రాదు. అంటే అజ్ఞాని జ్ఞానంలోకి రాడు. కాబట్టి వెలిగే చీకట్లోకి వెళ్ళాలి నాయన అని చెప్పారు. అంటే ఎంత మాటల యొక్క తీరు చూడండి. బర్బరీకుడు ఉంటాడు. బర్బరీకుడు అంటే ఘటోత్కచుడు కొడుకు అనమాట. యుద్ధరంగంలోకి వస్తాడు. వాడు 3 బాణాలతో మొత్తం సంహరించేయగలడు. 3 బాణాలతో సంహరించేస్తే మరి పాండవులు వీళ్ళందరూ పాత్రలు ధరించి వాళ్ళ పాత్రలు నిర్వహించేది ఎలాగు? వీడిని ఏం చేయాలి అని నిర్వహించినప్పుడు ఆ బర్బరీకుడు ఎన్ని రోజుల్లో చంపుతావంటే 3 బాణాలతో చంపేస్తాను మొత్తం అందరిని అన్నా అంట. అంటే ఎలాగండి 3 బాణాలు? ఒక బాణం వేస్తేనంట ఎవరెవరిని చంపాలో సర్కిల్ పెడుద్దంట. ఒక బాణం వేసి ఎవరెవరిని రక్షించాలో అది సర్కిల్ పెడుద్దంట. మూడో బాణం వేసి చంపేవాడిని చంపేస్తాడంట. అంటే 3 బాణాలతో యుద్ధం క్లోజ్ చేసేస్తాడు. అయితే వీడి తల్లి చెప్పిందంట. బర్బరీకుడి తల్లి, నాయనా నువ్వు బలహీనుల పక్కన పోరాడు అని అడిగాడు. అక్కడ పట్టుకున్నాడు లాజిక్ కృష్ణుడు. బలహీనుల పక్కన పోరాడితే ప్రస్తుతానికి బలహీనులు ఏడక్షోహిణీల సైన్యంతో పాండవులు ఉన్నారు. కౌరవులు బాగా బలంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఇటు పక్కన చేస్తాడు వాడి ప్రతిజ్ఞ ప్రకారం. ఇటు పక్కన ఎప్పుడైతే వీడు యుద్ధం ప్రారంభించాడో అటు పక్క వీక్ అయిపోద్ది కదా, మళ్ళీ అటు పక్కకు పోతాడు. అటు పక్క ఎప్పుడు ప్రారంభించాడు యుద్ధం, ఇటు పక్కన వీక్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఇలా అటు అటు ఇటు మారుతుంటే యుద్ధం జరిగేది ఎప్పుడు, ఎవరిని చంపేది ఎప్పుడు? కాబట్టి నువ్వు వేరే పనికి నేను ఉపయోగిస్తానంటే ఏంటని చెప్తాడు. అంటే యుద్ధ రంగంలో ఒక సమర్థవంతమైన వీరుడిని బలి ఇవ్వాలి, నువ్వు రెడీ అంటే ఓకే రెడీ అంటాడు. అలాగా ఆ బర్బరీకుడిని కూడా మాటలతో బురిడి కొట్టించి అక్కడి నుంచి తప్పించాడు ఆ రంగంలో నుంచి అనమాట. ఈ విధంగా ఏంటంటే ఆయన బెస్ట్ సైకాలజీ తెలిసిన ఆయన. తర్వాత ఆయన నిత్యాన్వేషి. మొన్న ఆయన అంతా అన్వేషించి ఆయన రిసెర్చ్ చేయాల్సినంత పరిశోధన గ్రంథంలో అంటాడు అనమాట. ఆయన పరిశోధన ఎంత చేసినా ఉంటుందన్నమాట. కాబట్టి యువతరానికి కూడా ఆయన మార్గదర్శి. 125 years బ్రతికాడు ఆయన. 87వ సంవత్సరంలో గీతా బోధ చేశాడు. కానీ ఆ గీతా బోధ చేసినప్పుడు తాను ఆచరించి బోధించాడు కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. కాబట్టి మనకి అర్థం చేసుకోవద్దండి, గీత చచ్చిన వారి ముందు వినిపించేది కాదు. అది చేవ చచ్చిన వారి ముందు వినిపించేది భగవద్గీత అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనకి నిర్వాణం, ఆయన మరణం ఎంత ఘోరంగా జరిగిందంటే ఏ రోజు సుఖమయ జీవితం గడపలేదు ఆయన. ఆయన బోయేవాడు బాణం వేస్తే చనిపోతాడు. 5 రోజులు వెతికితే గాని అర్జునుడికి 6వ రోజున దొరికాడు ఆయన. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే దేహంలోంచి దివ్యత్వం వెళ్ళిపోయినప్పుడు దేహం పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఆయన పార్థివ దేహం 6వ రోజున పార్థుని కంటపడితే 5 రోజులు అనాథ ప్రేతంలాగా మిగిలిపోయిందనమాట. కాబట్టి అర్జునుడే అంతిమ సంస్కారం చేశాడు కృష్ణుడికిను, బలరాముడికిను. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దహనం శ్రీకృష్ణ శరీరానికే గాని దివ్యత్వానికి కాదు అని చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కృష్ణుడి యొక్క క్యారెక్టర్స్ కూడా సంక్షిప్తంగా మీకు తెలియవని నేను చెప్పలేదు. కానీ కొన్ని చెప్పితే ఏమవుతుందంటే కథ సంపూర్ణం కావడానికి నేను చెప్పాను. అక్కడగా ఏంటంటే భగవంతుడుని మనం ఎలా ప్రార్థించాలి, భగవంతుడిని ఎలా మనం ప్రేయర్ చేయాలి. ప్రేయర్ గాడ్ బై హార్ట్, నాట్ బై హ్యాబిట్. అలవాటు ప్రకారంగా ఈ రోజున పూజ చేయాలి అని చేయకండి. మనసారా మనము భగవంతుడిని ప్రార్థించాలి. ఎలాగంటే పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంటే పుట్టపర్తిలో స్వామి మనం ఇండియా గెలిచేటట్టుగా మన కెప్టెన్ ఆశీర్వదించండి అంటే స్వామి అన్నారంట, ఎలా ఆశీర్వదిస్తాను బంగారు? ఆ పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమాముల్ హుక్ ఉన్నాడు చూసావా, వాడు అల్లా 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 అనుకుంటాడు ప్రారంభమైనప్పటి నుంచి. మనోడేమో పాన్ పరాగా నవ్వులుతున్నాడు మన కెప్టెన్ అన్నట్టు. అది హాస్యాస్పదంగా ఉన్న సరే దాంట్లో ఎంత రకమైన అంతరార్థం ఉందో చూడండి.
నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తుంటే, వాడి నాలుక మీద భగవంతుడు డాన్స్ చేస్తుంటేనే భగవంతుడు మనకి దరిదాపులు మనం రక్షించడానికి సంసిద్ధుడిగా ఉంటాడనమాట. ఈ మధ్యన మనం ప్రార్థన ఎప్పుడు కూడా ఏంటంటే, ప్రేయర్ ఈజ్ నాట్ ఎన్ అటెంప్ట్ టు చేంజ్ గాడ్స్ మైండ్. భగవంతుని ప్రార్థించడం, ఆయన మనసు మార్చి మన కోరికలు తీర్చడం కాదు. బట్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు లెట్ గాడ్ చేంజ్ యువర్ మైండ్. భగవంతుని ఎందుకు ప్రార్థించాలంటే, నా మనోబుద్ధులను సక్రమమైన మార్గంలో, నా మెంటల్ ఫ్యాకల్టీని సక్రమమైన మార్గంలో నడిపించి తండ్రిని ప్రార్థించాలి గానీ, అంతేగా తప్ప మన కోరికలు తీర్చమని మనం ప్రార్థించకూడదు. ప్రేయర్ ఈజ్ నాట్ అన్ అటెంప్ట్ టు చేంజ్ గాడ్స్ మైండ్, బట్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు లెట్ గాడ్ చేంజ్ అవర్ మైండ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎలా కీర్తించాలి మనం? ఒక చక్కని పాట పాడుతాం. దీంతో మనకి ఇంచుమించుగా అయిపోతుంది మనకి. అయితే మనం ఎలా కీర్తించాలి భగవంతుణ్ణి అనంటే, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. ఇది పల్లవి. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. మనం ఎలా ఉండాలి? భగవంతుడు రావట్లేదని ఎవరు చెప్పారు నీకు? తుమ్ మీరా కే జైసే బులాతే నహి. నువ్వు మీరాలాగా ఆర్ద్రంగా మనసా వాచ కర్మణ ఆర్ద్రంగా భగవంతుడు అంజదా శరణం అసలు నువ్వు గానం, మధురమైన గానం చేస్తున్నావా? చేయనప్పుడు ఎలా వస్తాడు భగవంతుడు అని దాని అర్థం. కౌను కహతే హై భగవాను ఖాతే నహి. ఎవరు చెప్పారు భగవంతుడు తినడం లేదు అని? బేరు శబరి కే జైసే కిలాతే నహి. నువ్వు శబరిలాగా పళ్ళు తినిపిస్తున్నావా? శబరిలాగా ఆత్మార్పణం చేసుకుని పళ్ళు స్వామి కోసమే అనుకుని చేస్తున్నావా? నేను చేస్తున్నాను చేస్తున్నావా? కాబట్టి శబరిలాగా నువ్వు ఎప్పుడైతే పళ్ళు తినిపిస్తావో భగవంతుడు స్వయంగా ఆరగిస్తాడు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. కౌను కహతే హై భగవాన్ సోతే నహి. ఎవరు చెప్పారు భగవంతుడు నిద్రపోటు లేదని చెప్పేసి? మా యశోదాకి జైసే సులాతే నహి. నువ్వు యశోదలాగా జోకొడుతున్నావా మాతృప్రేమతో భగవంతుడిని? కాబట్టి అలా ఎప్పుడైతే నువ్వు అలా జోకొట్టావో భగవంతుడు పండుకుంటాడు. అలాగే కౌను కహతే హై భగవాన్ నాచ్తే నహి. ఎవరు చెప్పారు భగవంతుడు నృత్యం చేయట్లేదని? గోపియోంకి తరా తుమ్ నచాతే నహి. గోపికలలాగా నువ్వు ఆడిస్తున్నావు ఆయన్ని. అంటే గోపికలాగా మనసా వాచ కర్మణ భగవంతుడిని నమ్ముకుని నువ్వు చక్కగా మనసారా భగవంతుని కీర్తించినప్పుడు, ఎవరిని కీర్తిస్తున్నా వాళ్ళ రూపం నీ మనసులో ముద్రించుకుపోయినప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా నీ నాలుక మీద నృత్యం చేస్తారు. అది గోపికలతో నృత్యం చేయడం అంటే. గోపికలతో నృత్యం చేశాడంటే మరి ఏంటైనా ఏ వయసు గోపిక ఆ వయసు కృష్ణుడి కింద కనపడ్డాడంటే వాళ్ళు ఎంత చక్కగా భగవంతుని డాన్స్ చేయించారు. అలాగే భగవంతుని కూడా ఏం చేయాలంటే, మనం గానం చేసినప్పుడు కానీ భగవంతుని కలిసినప్పుడు కానీ ఆ నామం మన నాలుక మీద డాన్స్ చేస్తుందంటే ఆ నామమే భగవంతుడు అని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే మొన్న సోదరి జిఎల్ సరస్వతి గారు ఒక ధర్మ సందేహం వెలిబుచ్చారన్నమాట. అది చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ఆధ్యాత్మిక పారిభాషిక పదాలు మనం బ్రహ్మాండమైన మూఢనమ్మకాల కింద మనం వాడేస్తున్నామండి. చాలా పారిభాషిక పదాలు మనం వక్ర మార్గంలో వాడుతున్నాం అనమాట. అడిగారు ఏంటంటే, కృష్ణుడు కృష్ణుడు రథసారథిగా ఉండి అర్జునుడు ఉన్నాడు కదా, ఆ బొమ్మని ఇంట్లో పెట్టుకోకూడదు అని అన్నారు. దాన్ని నేను ఆలోచిస్తే ఎందుకు పెట్టుకోకూడదు? భగవంతుడిని పెట్టుకోకూడదు అని అనుకుంటే అది ఆధ్యాత్మిక అపరిపక్వత చిహ్నం కదా అని అనుకున్నా, ఈ మాట చెప్తే సరిపోదు. దీనికి ఏదైనా ఆన్సర్ దొరుకుతున్నానంటే భగవంతుడి దయ వల్ల నాకు దొరికింది ఏంటంటే 18వ అధ్యాయంలో మనకి 78వ శ్లోకం ఆన్సర్. దీనికి ఫుల్ ఆన్సర్ చెప్తుంది. కానీ కాదు అనుకుంటే తర్వాత దీని గురించి ఇచ్చేసుకుందామని. అది ఏంటంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. సంజయుడు లాంటి విజ్ఞుడు చెప్పాడండి, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. అంటే ఎచ్చటనైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో, ఎచ్చటనైతే గాంధీవధారి ధనస్సును చేతబట్టిన అర్జునుడు ఉంటాడో, అచ్చట సిరి సంపదలు, సర్వ విజయములు, సకల ఐశ్వర్యములు, దృఢమైన నీతి ఉండును. భూతి వేరు, ఐశ్వర్యం వేరండి. శ్రీ అంటే ఏంటంటే సంపదలు, లక్ష్మీదేవి సంపదలు. ఐశ్వర్యం అంటే చక్కని బిడ్డ, చక్కని కొడుకు, చక్కని భార్య, చక్కని చదువు, ఇది చక్కని జ్ఞానము, చక్కని విద్య, ఇవన్నీ కూడా
విభూతి కిందొస్తాయన్నమాట. కాబట్టి కృష్ణుడు, అర్జునుడు ఎక్కడుంటారో అవన్నీ కూడా ఇక్కడ సుస్థిరంగా ఉంటాయి అని అనుకున్నప్పుడు, ఇక్కడ ధ్రువ నీతి అంటే ఏంటి? ఎట్టి విపత్కర పరిస్థితుల్లో కూడా నీ చెక్కు చెదరని నీతి నీ మనసులో ఉంటుందన్నమాట. సత్యసాయి సంస్థల్లో పనిచేసే ఒక స్కూల్ మాస్టర్‌కి, ఒక సాయి భక్తుడికి ఒక చోట అతను ఒక స్కూల్ ప్రిన్సిపల్‌గా చేస్తున్నప్పుడు ఒక నోటోరియస్ ఒక అల్లరి కుర్రవాడు చాలా హింస పెడుతుంటే వాడిని గాని మీరు సస్పెండ్ చేస్తే కాలేజీలు మొత్తం అల్లకల్లోలం అయిపోతుందండి. ఆడు సిటీనే ఊపేస్తాడు వాడు అని చెప్తే, ఆయన ఆలోచించాడు. ఎలాగ ఈ సమస్యను మనం ఎదుర్కోవడం అని ఆలోచిస్తే టక్‌మని స్వామి చెప్పిన మాట గుర్తొచ్చింది. వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అని. అంటే వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అంటే నేను అడ్డమైన వెధవ పనులు చేస్తే నేనున్నానని కాదు దానర్థం. వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ నేను నీ మనసులో అంతరంగంలో ఉన్నప్పుడు, నువ్వు మనస్సాక్షిగా నువ్వు మనస్సాక్షిగా ధర్మ నిర్ణయానికి నువ్వు వెళుతున్నప్పుడు నేనున్నాను బంగారు చూసుకుంటాను అని చెప్తే, ఆ పదం అంద స్వామి మీరున్నారు కదా! నేను తీసుకున్నది సరైన నిర్ణయము అని చెప్పేసి వాడు సస్పెండ్ చేసేస్తాడు 3 రోజులు. సస్పెండ్ చేసిన తర్వాత కాలేజీలో వాతావరణం కొంచెం అలజడిగా ఉంటే, ఒక ఫైన్ మార్నింగ్ వాడు 3 రోజులు అయిపోగానే వచ్చి ప్రిన్సిపల్ గారి కాళ్ళ మీద పడిపోయేవాడు. సార్ నన్ను ఇంకా నేను మారిపోతాను సార్ నేను. నాలో ఎందుకో ఒక పశ్చాత్తాపం కలిగింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా తప్పుని నేను మీ కాళ్ళ మీద పడి పశ్చాత్తాపపడుతున్నాను నేను. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ తప్పుని ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి చేయను. నన్ను క్షమించి మళ్ళీ తిరిగి జాయిన్ చేసుకోండి అంటే, వాడిని జాయిన్ చేసుకున్న తర్వాత వాడు అత్యుత్తమ విద్యార్థిలాగా తయారయ్యి అందరికీ ఆదర్శవంతుడయ్యాడు. ఇది ప్రత్యక్షంగా జరిగింది. కాబట్టి ఇది ధ్రువ నీతి అంటే మనం ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి చెల్లించిపోయి స్వామి లేరు, స్వామి ఉన్నారు ఇలా అనుకోకూడదు మనం. ఉన్నారు స్వామి అనుకుంటేనే ఉంటారు. నీకు మిరకిల్స్ జరుగుతాయన్నమాట. ఈ విధంగా ఏంటంటే అదే చెప్తుందన్నమాట. యత్ర యోగేశ్వర హరి కృష్ణ అన్నప్పుడు ఆ ఫోటో పెట్టుకోవడం వల్ల నా నా నాకైతే ఏమీ తప్పు లేదు, దోషం లేదు. మా ఇంట్లో ఉన్నది. ఆ ఫోటో ఉన్నది. అయితే నేను కూడా ఏమి ఎక్సెప్షన్ ఏమి కాదండి. పూజ గదిలో అన్ని ఫోటోలు పెడతది. అన్నిటికి నైవేద్యం పెడతది నా శ్రీమతి. అన్నిటికి ఎందుకే ఒక భగవంతుడు స్వామి ఫోటో నిలువుగా పెట్టొచ్చు కదా అని వినదు. అయితే ఏంటంటే ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక పదంలో ఉన్నాం కాబట్టి అంతరార్థం కొద్దిగా తెలుసుకుంటే మంచిది. కాబట్టి రామాయణం చదివితేనేమో కిష్కింధాకాండ ముందు చదవకూడదు. అది చివరిలో చదవాలి. తర్వాతేమో గీత చదివితేనేమో విషాద యోగం చదవకూడదు. అది చివరిలో చదవాలి. ఇటువంటియన్ని తర్వాత ఏంటంటే అదేది మన ఆహ్, ఏదేదో ఉంది. అది చదివితే వర్షాలొస్తాయని జెప్పేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న మూఢనమ్మకాలనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి మనం శఠగోపం అంటారు. అంటే శఠగోపం అంటే ఏంటి? శఠము, గోపము. శఠము అంటే అహంకారము, గోపం అంటే గోప్యం. ప్రతి వాళ్ళలో అహంకారం ఉంటదండి. మనందరిలో అహంకారం ఉంది. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఎవ్వడు దీనికి ఎక్సెప్షన్ కాదు. ఎందుకంటే అహంకారం లేకపోతే ఈ మానవ జన్మే రాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శఠగోపం ఎందుకు పెడతారంటే, స్వామి పాదాలు మన నెత్తి మీద ఎందుకు పెడతారంటే, అది ఆ యొక్క అహంకారము అణగదొక్క స్వామి నీ పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పేసి మనం సరెండర్ అవ్వడం శఠగోపం అంటే. తర్వాత ఊరకరారు మహాత్ములు ఎవరైనా మా ఇంటికొచ్చారనుకోండి, ఈ పదం నాకు చాలా చిరాకనిపిస్తదండి. ఊరకరారు మహాత్ములు ఏంటని నాకు అర్థం కాదు. అసలు వచ్చినోడు ఎవడు? సామాన్యుడు. ఊరకరారు మహాత్ముడు ఎవరు ఆయన గర్గ మహర్షినికి నందుడు వాడాడు గర్గ మహర్షి దగ్గర. గర్గ మహర్షి నామకరణం చేయమని నందుడు పంపిస్తే, నందుడి దగ్గరికి పంపిస్తే వసుదేవుడు, ఆ గర్గ మహర్షి వెళ్ళగానే నందుడు అంటాడు, శ్రీకృష్ణ భగవానుడికి నామకరణం చేయడానికి ఎళ్తాడు ఈయన. ఎళ్ళినప్పుడు నందుడు అంటాడు, "ఊరకరారు మహాత్ములు" అంటాడు. అదో పద్యం ఉంది భాగవతంలో. అంటే మహాత్ములైన వారు ఊరకనే రారు. వారు రావడం వల్ల ఏదో ఒక మహత్కార్యాన్ని పూనుకొని వచ్చుంటారు. నాకు మంచి జరుగుతుంది అన్న మాటని మనం వ్యంగ్యంగా ఎవడొచ్చినా సరే ఊరకరారు మహాత్ములు ఎందుకు? ఇది ఎందుకు తెలుసుకోవాలండి మనం హైందవ ధర్మంలో పుట్టాం, సనాతన ధర్మంలో పుట్టినప్పుడు ఇటువంటి చిన్న చిన్న విషయాలేంటంటే తెలిస్తే బాధ కనిపిస్తుంది. వాళ్ళు మార్చుతామా అని కాదు. అట్‌లీస్ట్ మనం అనుకోనుంటే చాలన్నమాట. అలాగే అనాథ ప్రేత సంస్కారాలు, శివాలయంలో ప్రసాదాలు తినకూడదు. ఎవరు మా కోడలు గర్భవతి అండి. నేను ఆయన పరామర్శకెళ్ళకూడదండి అనంటే, ఇవన్నీ కూడా గరీబవాడి వారు వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా ఏమీ జరగదు. వెళ్ళాలి. వెళ్ళే ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెళితే ఏమవుతుందంటే, నీకు పుట్టే బిడ్డ కూడా అటువంటి సంస్కారంతో పుడతాడు అని చెప్తారన్నమాట. శివాలయంలో ప్రసాదం తినకూడదు ఎందుకనంటే అది ఒకప్పుడు నానుడి. ఎందుకంటే గతంలో శివాలయాలన్నీ కూడా శ్మశానానికి దగ్గరలో ఉండేయన్నమాట. అక్కడ బాక్టీరియా వస్తేమో దాని మీద వాలుతుందేమో అని చెప్పి చిన్న జుగుప్స వల్ల అలా అనేవాళ్ళు. ఇప్పుడు శివాలయాలన్నీ కూడా మనకి టౌన్ మధ్యలోనే ఉంటున్నాయి కాబట్టి, ఇవన్నీ చిన్న చిన్నవి భగవంతుడి విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే, వీటన్నిటిని అధిగమించకపోతే మనకి ఆధ్యాత్మిక పురోగతి మనకి
ఉండదనమాట. నీలాప నిందలు అంటారు. నీలాప నిందలు ఎందుకు రావండి? నీలాప నిందలు వస్తాయి. ఎందుకంటే మనసు చెప్పినట్టు వింటేనే నీలాప నిందలొస్తాయి. అంటే చంద్రమా మనసో జాతః. చంద్రుడు మనస్సుకి ప్రతినిధి. అంటే మనసు ఏం చెప్తదండి ఎప్పుడు కూడా మనసు మనకి ఇవాళ ఉపన్యాసం మానేద్దాం. మనం సీరియల్ చూద్దాం అని చెప్తది మనసు. బుద్ధి ఏం చెప్తది? అలా కాదు. మనం ఉపన్యాసంకెళ్దాం. ఏదో 2 ముక్కలు మనకు తెలుస్తాయి కదా! మన ఆచరణలో పెట్టుకోవచ్చు కదా! అని బుద్ధి చెప్తది. మనసు ఏం చేస్తదంటే బుద్ధిని డామినేట్ చేసేస్తామట. ఎప్పుడైతే మనసు బుద్ధిని డామినేట్ చేసి సంకల్పం తీసుకుంటదో మనకొచ్చే నీలాప నిందలు చేసే పనులు అలాగుంటాయి. వచ్చే నీలాప నిందలు వస్తుంటాయన్నమాట. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఇరగబడిపోయారు జనం మన. దేనికండి వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏంటి దాని అర్థం? వైకుంఠ ద్వారం దగ్గర మధుకైటబులైన రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు సంహరిస్తే వాళ్ళు సరెండర్ అయిపోయి స్వామి మమ్మల్ని కాపాడండి అంటే, మాకు వైకుంఠంలో రానియండి అనంటే, ఆయన వాళ్ళని వైకుంఠంలో రానిచ్చిన రోజే వైకుంఠ ఏకాదశి అన్నమాట. అండ్ ఈళ్ళేంటంటే మధు కైటబులు అంటే రాక్షసులు ఇద్దరు. మధు అంటే తేనె, కైటబుడు అంటే పురుగు, కీటకం అన్నమాట. అంటే తేనెంటి? తేనె తీయనయింది అన్నమాట. పురుగేం చేస్తది? ఆ తేనె చుట్టూ తిరుగుతదనమాట ఆకర్షించడానికి. అంటే మధు అంటే నేను తీయనిది. నేను అనేది చాలా తీయనిది. ఆ నేను, నాది అనేది మధు. అదొక రాక్షసుడు. కైటభుడు అంటే నా వారు, నా భార్య, నా పిల్లలు. ఈ నేను, నాది అనే ఈ వలయంలోనే మనం కొట్టుకుపోతున్నంత కాలం మనము భగవంతుడి దరిదాపుల్లోకి వెళ్ళడానికి మనకు అర్హత ఉండదు. కాబట్టి నేను, నాది అనే భావనను ఎవరైతే వదులుకుంటారో మధు కైటభుల్లాగా వైకుంఠ ద్వార దర్శనం చేయడానికి యోగ్యులు అవుతారు తప్ప అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి నేను, నాది అనే భావనను తొలగించుకొని 3 లక్షణాలు మనం అలవరుచుకోవాలండి. మాటలో సత్యం ఉండాలి, చేతలో ధర్మం ఉండాలి, మనసులో నిరంతరం భగవన్నామ స్మరణ ఉండాలి. ఈ విధంగా మనం ఎంత చెప్పుకున్నా మనం ఉంటుంది. కాబట్టి నాకు మనుష్య జన్మనిచ్చినందుకు నాకు ఈ యోగ్యత కలిగింది. కాబట్టి వ్యక్తిగతంగా నాకు ఏ విధమైన అర్హత లేదండి. లేకపోయినా కేవలం స్వామి దయచే నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కార బలంతో ఈ మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు 11 ఎపిసోడ్‌ల కింద నేను కంప్లీట్ చేశాను. 11 ఎపిసోడ్‌లు నేనే చేశానని నాకే ఆశ్చర్యం కలిగింది. అయితే ఇక్కడ 11 దగ్గర ఆగడానికి దట్ క్రెడిట్ గోస్ టు శ్రీ ఎమ్మెల్యన్ గారు. ఎందుకంటే ఎప్పుడు తొందరపడొద్దు. నువ్వు పరిగెడుతున్నావు అంటే అది 11 దగ్గరొచ్చి ఆగిపోయిందది. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా ఏంటంటే మీరందరూ ఎంతో నాకు లభించిన సమాచారం మేరకు నేను ఎన్నో మీరు చదివితే మీకు ఇంకెన్నో ధర్మ సూక్ష్మాలు తెలియొచ్చు. కాబట్టి ఇది నా అదృష్టమండి. ఓపికతో విని నన్ను ఆదరించిన ఏఎస్‌బీ సభ్యులందరికీ, ఎందరో మహానుభావులందరికీ పాదాభివందనం. పేరు పేరున ముఖ్యంగా నాకు వేదికనిచ్చి ప్రోత్సహించిన ఏఎస్‌బీ అధినేత ఎమ్మెల్యేన్ గారికి, సాంకేతిక సహకారం అందించి సక్రమంగా కార్యక్రమాన్ని రికార్డింగ్, అప్‌లోడింగ్ చేయడం అనేది సామాన్యమైన పని కాదు. శ్రీ పద్మా బయ్యన్న గారికి, పార్థసారథి గారికి, చక్కని వ్యాఖ్యాత కోటేశ్వరరావు గారికి, అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభం. జై సాయిరామ్. సాయిరామ్ పద్మ గారు. భజన పాడతారా సార్? పాడతాను. అది మనము ఏ కార్యక్రమం చేసినా మన భజనలో కూడా మనకు ఆనవాయితీ ప్రకారంగా ఏంటంటే జ్ఞానప్రసాది అయిన కుమారస్వామి పాట, సుబ్రహ్మణ్యుడి పాట పాడుకోవడం మనకి ఆనవాయితీ. కాబట్టి ఒకసారి నేను సుబ్రహ్మణ్యుడి పాట పాడేసి క్లోజ్ చేస్తాను. పళని మురుగా బడి వేల పాపనాశ బడి వేల, పళని మురుగా బడి వేల పాపనాశ బడి వేల, వల్లినాథ బడి వేల శక్తి బాల బడి వేల, వల్లినాథ బడి వేల శక్తి బాల బడి వేల, పళని మురుగా బడి వేల పాపనాశ బడి వేల, సుబ్రహ్మణ్య బడి వేల కార్తికేయ బడి వేల,
సుబ్రహ్మణ్య వడివేల కార్తికేయ వడివేల మయూర వాహన ఓం షడానన షణ్ముఖనాథ వడివేల మయూర వాహన ఓం షడానన షణ్ముఖనాథ వడివేల పళని మురుగా వడివేల పాపనాశ వడివేల పళని మురుగా వడివేల పాపనాశ వడివేల వల్లినాథ వడివేల శక్తి బాల వడివేల పళని మురుగా వడివేల పాపనాశ వడివేల సుబ్రహ్మణ్య వడివేల కార్తికేయ వడివేల మయూర వాహన ఓం షడానన షణ్ముఖనాథ వడివేల మయూర వాహన ఓం షడానన షణ్ముఖనాథ వడివేల పళని మురుగా వడివేల పాపనాశ వడివేల. ఈ పాట స్వామికి ఎంతో ఇష్టమైన పాట అంటండి. షడానన అనే చివర్ల పదం మీకు అర్థం కాకపోతే షడానన మయూర వాహన ఓం షడానన అంటే 6 ముఖాలు కలిగిన వాడని. సాయిరాం పద్మ గారు. సాయిరాం సార్. థ్యాంక్ యూ సార్. సాయిరాం సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అదృష్టం సార్, ఇలాగా మీరు యాత్ర అన్నప్పుడు నేను యాక్చువల్గా ఆన్లైన్లో ఉంటే మీరు ఆ యాత్ర ఈ యాత్ర అన్నప్పుడు కుంభయాత్ర నేను అనేవాడిని. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇన్ లైన్లో లేనప్పుడు. ఈ విధంగా మా యాత్రలో చాలా అదృష్టం సార్. నిన్న సత్సంగంతో యాత్ర సాగింది. భగవద్గీత మొత్తం చదివారు, రుద్రపారాయణము, భజనలు. నాకే అనిపిస్తుంది అసలు మేము కుంభమేళ వెళ్ళొచ్చామా అని నాకు ఐఎమ్ గెటింగ్ డౌట్. అయ్యో, మీరు అది పుణ్యక్షేత్రం కాదు, సాహస యాత్ర అది నిజంగా. ఎందుకంటే సార్ అక్కడ పరిస్థితుల సిచ్యువేషన్ ఎలా ఉందంటే కాంట్ స్టే మోర్ సార్. అక్కడ ఎక్కువసేపు ఉండే అవకాశాలు కనపట్లేదు. అందుకనే అనుకున్నాం సార్. ఆల్మోస్ట్ స్పెండ్ మోర్ దాన్ 7 hours. యాక్చువల్ ప్రశాంతి నిలయంలో వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ స్వామి ఇటు ఎక్కడైనా ఆయనే కదా అని చక్కగా యాత్ర నామస్మరణతో నిన్న భగవద్గీత పారాయణము 1 సంవత్సరం కాలం మా మేడం అంటుంది సార్. మీరు 1 year ఆల్మోస్ట్ 1 year టేకన్ సార్. లో కొంచెం వేగవంతం అని చెప్పారు కానీ అప్పుడే నేను అనుండాల్సింది. బట్ ఎనీవే చాలా అదృష్టం ఉంటుంది సార్. మీరు చాలా విషయాలు చాలా డెప్త్ గా మీరు క్రోడీకరించడం జరిగింది. మీరు టోల్ ద రియల్ ఫ్యాక్ట్స్. ధర్మ సూక్ష్మాలు అంటే ధర్మ సూక్ష్మాలు అలాగా ముత్యాలు లాంటివి. సాయిరాం సార్, మీరు లైన్ లో ఉన్నారు అనుకోలేదు నేను. మీరు తర్వాత నా కోరిక ఏంటి, నా కోరిక మొత్తం లేదు ఇట్లా ఓపెన్ చేస్తే వినపడదు. గిరిజీ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. చాలా హ్యాపీ సార్. నా కోరిక ఏంటంటే, నా కోరిక కాదు, ఇది కామరాజ్ అనిల్ కుమార్ గారి కోరిక. నేను ఒకళ్ళిద్దరికి అంటే ఐ హావ్ టేకెన్ 1 or 2 subjects కొంతవరకు నేను చెప్పాను. అంటే నాకు స్వామి యాక్చువల్గా నేను యాక్చువల్గా అయితే ఇప్పుడు మాట్లాడాలనిపించదు కానీ మీతో నా మనసులో భావం ఒక మాట సార్. భవిష్యత్తులో ఈ టేక్ ఆదిశంకరాచార్యుల గురించి మీరు ఒక అటెంప్ట్ చేయండి సార్ దయచేసి. ఒకసారి చెప్పాను సార్ కానీ మళ్ళీ చేస్తాను సార్. మీరు చెప్పారు కాబట్టి చేస్తాను. చూడండి ఇంకా మీరు చెప్పారు ఆల్రెడీ, నాకు గుర్తుంది. అంటే అనిల్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే జీసస్ అండ్ స్వామి ఆదిశంకరాచార్య అని స్వామి. నేను సార్ని అడిగాను ఆదిశంకరాచార్యని చెప్పమని. అంటే నాకంత ఆయన మహనీయుడు కనుక ఆ మాట నాకంత నాలెడ్జ్ లేదండి అని అన్నాడు. సో భవిష్యత్తులో మీరు చెప్పారంటే ఇట్ ఈస్ స్వామిస్ కమాండ్ అనుకుని నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అద్భుతం. నిన్న ఇప్పుడు కాకతాళీయంగా నేను స్టార్టింగ్ మై జర్నీ ఒక అద్భుతమైన మా సాయి భక్తుని కలిసి బయలుదేరా.
నేను అనుకోలేదు సార్. మా మా రూమ్ ఆపోజిట్ గా ఉన్నట్టు సాయి డివోటి అని చెప్పారు. ఇంకా నేను అబౌట్ టు లీవ్, ఎందుకునో బయలుదేరే వాడిని ఒకసారి చెప్పులు ఇప్పి ఆయన ఆపోజిట్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే చక్కగా ఈజ్ వెరీ సీనియర్ డివోటి ఆఫ్ భగవాన్ స్వామితో ఉన్న ఫోటో కూడా ఇమీడియట్ గా పోస్ట్ చేయడం జరిగింది. ప్రసాద్ రావు గారిని పంపించేయండి. ఆయన కూడా మీ గురించి చెప్పాను అనమాట. ఇట్లా గ్రేటెస్ట్ ఇవాళ అంటే యూ విల్ జాయిన్ డెఫినెట్లీ. అలా చాలా అదృష్టం సార్. మీలాంటి వారు మీ గురించి లేదు సార్. ఎంత చెప్పినా మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటామని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సార్. సార్ మీకు నిజం చెప్తున్నా, నేను అనుకున్నాను సార్ లేరు ఇవాళ, తర్వాత మెసేజ్ పెడదాం మా సార్ని ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం గోత్రు చేయమని. మన ఇది ఇవాళ లేరే అని కొంచెం మీ మాటలు వినకుండా నేను ఆయన ఎవరు ఇప్పుడు మీరు ఇందాక అంటే మా దారా గిరిజతో అంటున్నాను. ఇప్పుడు కృష్ణ పరమాత్మ దుర్యోధన చూస్తాను పోతుంటే బాగా డెకరేట్ చేసి మీరే చెప్పారు. మీ నోటితో చెప్పిన మాటే మాకు రికార్డెడ్. అద్భుతం సార్. టోటలీ ఫిల్టర్డ్ భారతాన్ని చెప్పు. సార్ మాకు ఇప్పుడు ధర్మ సందేహాల రూపంలో మీకు ఆ భారతాన్ని తెలియజేశారు. కానీ మీరు చెప్పే ప్రతి సీన్ కూడా మాకు విజువలైజ్ చేశారు అనమాట. చాలా అత్యద్భుతంగా ఉంది సార్. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. మేమందరం కూడా ఇక్కడ వింటున్నాం. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్థసారథి. థ్యాంక్ యూ పద్మ. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్ అంటూ థ్యాంక్ యూ.